అక్కడ షేర్ చేయ, అక్కడ ఉన్న గ్రూపులకు లింక్ షేర్ చేయమని. హల్లెలూయా. లింక్ గ్రూప్లో షేర్ చేసిన బ్రదర్ జోసఫ్ బ్రదర్. హల్లెలూయా. ఉదాహరణకు మీకు ఒక ఆదంని దేవుడు చేసిన తర్వాత ఆదం పడుకున్నాడా పడుకోలేదా? నిద్ర ఉన్నదా ఆదంకి? నిద్ర లేదా? ఆదాంని దేవుడు చేసిన తర్వాత ఆదాము ఎప్పుడు పండుకున్నట్టు బైబిల్ చెప్తుంది? గాఢ నిద్ర కలగజేసినప్పుడు. అప్పటి వరకు ఆదాం పడుకోలేదా? అయితే ఆదంలో ఏమున్నది అప్పుడంతా? సృష్టిలో దేవునికి అయితే ఏదైతే కనిపిస్తున్నాయో అంతా ఏదోనో తోట అందమైనది ఒక ప్రపంచం ఆయనలో ఉన్నది. హల్లెలూయా. ఎవరిలో ఉన్నది? ఆదాంలో. అయితే ఎప్పుడైతే ఆదాము పడుకున్న తర్వాత గాఢ నిద్ర కలుగజేసిన తర్వాత ఆదాం అంతకుముందు ఎప్పుడు పడుకోలే. ఆయనలో కళ్ళు మూసుకున్నా తెరిచినా ఏమున్నా కానీ ఇదే ప్రపంచం కనిపించేది ఆయనలో, అందమైన ప్రపంచం. అయితే ఎప్పుడైతే ఆ పండు తిన్న తర్వాత ఆయన నిద్రపోయిన ప్రాంతం ఉందో అప్పుడు ఆయనలో నుంచి ఏమేర్పడని. ఇప్పుడు మీరు పండుకున్నప్పుడు మీకు ఎట్లుంటుంది? మీకు ఇప్పుడు అంత మంచిగా మంచి డ్రీమ్స్ వస్తాయా? మీకు మంచి డ్రీమ్స్ వస్తాయా? మంచి డ్రీమ్స్ వస్తాయా? బ్యాడ్ డ్రీమ్స్ వస్తాయా? భయంకరమైన డ్రీమ్స్ వస్తాయి? ఏమొస్తాయి మీ దగ్గర? అయితే ఆదంకి అట్లా దేవుడు సృష్టించినప్పుడు సృష్టిలో అట్లా లేదు. ఎప్పుడైతే పండు తిన్నాడో అన్నీ ఉద్భవించినాయి ఆయనలో నుంచి. అంటే రకరకాల డిజైన్స్ ఆయనలో బ్రెయిన్ని యాక్టివేట్ అయిపోయినాయిగా. ఇప్పుడు నీకు కూడా చూడు, ఇప్పుడు మార్నింగ్ నుంచి నైట్ వరకు రాత్రి ఏ డ్రీమ్ వస్తుందో, దేని గురించి ఆలోచిస్తావో తెలియదు. పొద్దున్న లేచేసరికి ఆ కళ విభజించేది. ఇప్పుడు దానియేలుకి దర్శనాలు వస్తున్నాయి. ఇప్పుడు దానియేలు దాన్ని విభజించగలుగుతున్నాడా లేదా? అయితే మానవునికి దర్శనాలు వస్తే అన్ని విచిత్రమైన దర్శనం. ఒక కోకిల కనిపించింది, ఒక పావురం కనిపించింది, ఒక పిచ్చుక కనిపించింది, లేకపోతే ఒక టైగర్ కనిపించింది, లాయన్ కనిపించింది, లేకపోతే మనుషులు కనిపించారు, భయంకరమైన గాఢంధకార లోయలు కనిపించినాయి, లేకపోతే ఏదైనా అపాయం వచ్చేది యాక్సిడెంట్లు కనిపించినాయి, బ్లడ్ కనిపించింది, రకరకాలుగా. ఇప్పుడు నీలో చూడు. ఇప్పుడు అయితే బైబిల్ ఏం చెప్తుంది అంటే, దేవుని యొక్క స్వరం విను, ఫ్యూచర్ని నీ యొక్క మనోనేత్రంలో, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆ గొప్పవానికి ఎప్పుడైతే నువ్వు స్థానం ఇస్తావో నిన్ను గొప్ప చేయడానికి ప్లాన్ చేస్తాడు. గొప్పవానికి ఎప్పుడు నువ్వు స్థానం ఇవ్వకుండా ప్రతిదీ మనమే ప్రయత్నించినామనుకో అది లోకం కూడా చేస్తుంది. చూడు, ఇప్పుడు హాస్పిటల్లో చూడు, ఎంత ధనవంతుడు ఉన్నా కానీ హాస్పిటల్లో వ్యాక్సిన్స్ ఇస్తారు, మంచి ఇక్కడ నుంచి మెడిసిన్ లేకున్నా కానీ విదేశాల నుంచి తెప్పిస్తారు. తెప్పించిన తర్వాత లాస్ట్కి ఇక దేవుని మీద భారం వేయాలని చెప్తే ఆయన గురించి అన్ని రకాలుగా, అంటే ఏ మతంలో ఉన్న ఆ మతంలో ఉన్న దేవుణ్ణి ఆరాధించి ఆయనను బతికించుకోవడానికి ప్రయత్నం చేస్తారు.
దాని తర్వాత చేతులు ఎత్తేస్తాడు. కానీ యేసు ప్రభులు వచ్చిన తర్వాత నీకేముంటుంది తెలుసా? ఒక విశ్వాసం ఏం పెరుగుతుందని చెప్తే, ఇచ్కియా గురించి చదువుతాను, ప్రవక్తల గురించి చదువుతాను, ప్రవక్తలు రాసిన బుక్స్ చదువుతావు, ఇటువంటి కష్టాల నుంచి ఏది చూసినా కానీ బైబిల్లో చదివి ఆ ప్రవక్తలు ఫాస్టర్లు తయారైన వాళ్ళ దగ్గర ఏముంటుంది తెలుసా? మరణకరమైన సమస్యల నుంచి నేను బయటకు వచ్చి ఈ దేవునిలో నేను జీవంగా ఉన్నా అని చెప్పేసి అంటాడు. హల్లెలూయా. నేనేం చెప్పినా చూసే కన్నులో వినే చెవు ఏముండాలి నీకు? చూసే కన్ను. అయితే ఈ కళ్ళు ఉన్నాయి, ఈ కళ్ళు నీకు ముంగటియే కనిపిస్తున్నాయి, నీ ఫ్యూచర్ని చూపిస్తలేవు నీకు. దేవునికి ఎన్ని కళ్ళు ఉన్నాయని మనం బైబిల్ చదువుతాం? 7 నేత్రములు, 7 కళ్ళ గలవాడు. హల్లెలూయా. ఆయన దగ్గర ఒక ఏంజల్ ఉంటుంది, ఆ ఏంజల్కి మొత్తం కనుగుడ్లు అంట, భూలోకం అంతా కవర్ చేసుకుంటుంది. హల్లెలూయా. అయితే ఫ్యూచర్ని ఒక అందంగా చూస్తే నీకు ఫ్యూచర్ అందంగా కనిపిస్తుంది. ఫ్యూచర్ని అంతా మలుపుగా తిప్పుకున్నావు అనుకో, హల్లెలూయా, మీకే నీ ఫ్యూచర్ని నువ్వే మలుపుగా తిప్పుకున్నావు అనుకో, ఏముంటే ఉందిలే, ఉంటే ఉంటా, పోతే పోతా, బతికినన్ని కాలం చాలు, నా దగ్గర కొంచెం డబ్బు ఉంది, కొంచెం ఆస్తి ఉంది, కొంచెం ప్రాపర్టీ ఉంది నా దగ్గర, చాలు అనుకుంటావా? దాంతో నువ్వేం సుఖం ఏం అనుభవించలేవు. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, ఈ సృష్టిలో వచ్చిన తర్వాత లోకంలో అన్నీ వచ్చిన వాళ్ళు ఈ దేవుని పట్టుకున్న తర్వాత ఈ దేవుడే కరెక్టు నాయన, ఇంట్లో ఉన్న ప్రశాంతత, ఇంట్లో ఉన్నంత సత్యము నేను ఎక్కడా చూడలేదు అంటే, వానిలో ఉన్న ఆత్మ వానికి ఎప్పుడు చెప్తూనే ఉంటుంది, నువ్వు రాంగ్ రూట్ వెళ్తున్నావు, నువ్వు రాంగ్ వెళ్తున్నావు అని చెప్తే వాడు వినడు. హల్లెలూయా. వాని జీవితంలో ఎప్పటికీ అని చెప్తే ఎప్పుడు అర్థం చేసుకుంటాడు తెలుసా? వృద్ధాపం వచ్చిన తర్వాత కూడా అప్పుడు కూడా స్కెచ్లు వేస్తూ ఉంటాడు, ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. వృద్ధాపం వచ్చిన తర్వాత కూడా. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం చదువుదాం మనము. నేనేం చెప్తున్నా? చూసే కళ్ళు, వినే చెవు. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగజేసినవి. హల్లెలూయా. రైట్. ఏందంట? వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగజేసినవి. ఎందుకు వీటిని? అమ్మా, ఈ బాడీలో పార్ట్స్ అన్నీ ఆయనే తయారు చేసాడు. మళ్ళీ వీటి గురించి ఎందుకు చెప్తున్నాడు నీకు? వినగల చెవు ఒకటి ఉన్నది, చూడగల కళ్ళు ఒకటి ఉన్నది. ఎందుకు చూస్తలేవు నువ్వు? నిజమైన దేవుని ఎందుకు చూస్తలేవు? నిజమైన దేవుని దగ్గర ఏ ఆశీర్వాదాలు ఉన్నాయో చూస్తలేవు? నిజమైన దేవుని దగ్గర నీకు వివాహం గురించి, మ్యారేజ్ గురించి ఏమైనా ఉన్నాయా? అది ఎందుకు చూస్తలేవు నువ్వు? ఎందుకంటే నీకు లోకంలో చూసడం అలవాటు అయిపోయింది, వీటినే ఫోకస్ చేస్తున్నాం, లోకంలో ఉన్న వాటినే ఫోకస్ చేస్తున్నాను. హల్లెలూయా. ప్రార్థన జీవితంలో నీకు డోర్స్ అనేది ఓపెన్. ఇప్పుడు అందరు ప్రార్థన చేస్తారు, డోర్స్ ఓపెన్ కావాలని. ఇప్పుడు వాళ్ళు లోపలికి వచ్చారు, ఇప్పుడు అక్కడ డోర్స్ అది క్లోజ్ ఉంటే వాళ్ళు వచ్చేవాళ్ళు కదా. అయితే ఇప్పుడు నువ్వు స్పీక్ వర్డ్ అనండి, వాక్యాన్ని మాట్లాడాలి. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని మాట్లాడతావో, వాక్యాన్ని మాట్లాడాక నీ దగ్గరనే దాన్ని ఫస్ట్ వాక్యం నీ దగ్గర నుంచి ఒక ఫ్రూట్ వేరేళ్ళకి ఇవ్వాలంటే నీ దగ్గర చెట్టు ఉండన్నా వద్దా? రైట్. అయితే నువ్వు వాక్యం అనేది ఫస్ట్ ధ్యానించాలి. హల్లెలూయా. వాక్యం ధ్యానించిన తర్వాత దాని మీద అధికారం నీకు. ఇప్పుడు యేసు ప్రభు అధికారం వచ్చేంత వరకు ఉన్నాడా? అధికారం లేకుండానే మధ్యలో వెళ్ళిపోయిందా? 40 days ఫాస్టింగ్ ఉన్నాడు ఆయన, 40 రోజులు ఉపవాసంలో ఆయన ఎంత శ్రమ పడ్డాడు. ఉపవాసం అయిన తర్వాత ఆయన బయటకు వచ్చిండు, ఆకలితో బయటకు వచ్చినప్పుడు ఆయన ఏం మాట్లాడతలేడు. ప్రభావం ఆయనలో నుంచి, ఆయన ఆత్మల నుంచి, శరీరం నుంచి దాటి బయటికి వేరేళ్ళకి తాకుతుంది. హల్లెలూయా. ఉపవాసంలో ఆయన ఆత్మలో నిండిన ఆ యొక్క శక్తి అది శరీరం దాటి ఇతరులకు ప్రవహిస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు మాట్లాడితే
ఎప్పుడైతే ఆదాము దేవుడు చేసిన తర్వాత ఆయనకు ఆ పండు తిననప్పుడు ఎటువంటి కళలు లేవు, ఎటువంటి ఇమాజిన్ లేవు, అందమైన ప్రపంచమే ఆయన లోపల ఉన్నది. ఏ ప్రపంచం ఉంది? అందమైన ప్రపంచం. సరే, నువ్వు బాల్యంలో జన్మించినవు, నువ్వు కళ్ళు చూస్తావు, కనిపెట్టావు. ఒక 5 ఇయర్స్ వరకు, ఒక 3 సంవత్సరాలు అనుకో, 3 సంవత్సరాల వరకు నువ్వు తల్లి దగ్గరనే ఉండాలి, అన్నీ చేయాలిగా, బయటికి ఎక్కడ వెళ్ళలేవు, సంకల్నే ఉండాలి, లేకపోతే ఎత్తుకుంటే వాళ్ళు ఎత్తుకోవాలి, లేకపోతే మంచం పైన దేనిపైన ఉంటావు. నువ్వు కొంచెం నీకు అడుగులు వచ్చిన తర్వాత, నువ్వు చూడడం మొదలుపెట్టిన తర్వాత నీలోనికి రకరకాలుగా ప్రవేశించి అవి మొత్తం నీ జీవితం అంతా స్టోరేజ్గా మార్చేసుకుంటాయి. నీ జీవితంలో అవే చూస్తావు, కానీ అవే చూస్తావు, ఇంకా ఇతరులు ఇతరులకు జరిగిన సంఘటనలే నీ దగ్గర ఉంటాయి. కాబట్టి నువ్వు ఏమీ చేయలేకపోతావు, ఏమీ సాధించలేకపోతావు, అలా చూస్తూ ఉండిపోతావు. చూసే కళ్ళు నేనే ఇచ్చినా, వినే చెవు నేను ఇచ్చిన. అయితే చూసే కళ్ళు అంటే ఏంటిది? దేవుడు ఏమంటుండే తెలుసా? వాక్యంతో ఏమంటా అంటే, నన్ను చూస్తున్నావా, నువ్వు నా వైపు చూస్తున్నావా? హల్లెలూయా. లోకం వైపు చూస్తున్నావా, నా వైపు చూస్తున్నావా? లోకంలో నీకు అన్నీ కనిపిస్తున్నాయి, అందులో నీకు వచ్చేది ఏముండదు. హల్లెలూయా. కొంతసేపు ఆనందం ఉంటుంది. నా వైపు చూస్తున్నావా? నా దర్శనాలు నీకు ఏమైనా కనిపిస్తున్నాయా? నా యొక్క ప్రత్యక్షత నీకేమైనా కనిపిస్తుందా? ఏమీ లేదు. మళ్ళీ పోనీ నా స్వరం వింటున్నావా? హల్లెలూయా. పాత నిబంధనలో యేసుక్రీస్తు గురించి ఎవ్వరికీ తెలియదు. ఆయన వస్తాడు అని చెప్పేసి తెలుసు, కానీ ఆయన ఎలా ఉంటాడని చెప్పేసి ఎవరికి తెలియదు. గ్రంథాలు అయితే మస్తు చాలా, వాళ్ళ దగ్గర గ్రంథాలు చాలా. ఓల్డ్ టెస్ట్మెంట్లో, ఇప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్ మనం కూడా ఉంది కదా, ఇప్పుడు పాత నిబంధన, అటువంటి నిబంధనలు వాళ్ళ దగ్గర, వాక్యాలు ఎన్నో ఉన్నాయి వాళ్ళ దగ్గర. కానీ దేవుడు అనేది స్వరం ఉన్నది, అంతే ఉన్నది. కానీ నిజమైన దేవుని ఇక్కడ యేసుప్రభు వచ్చిన తర్వాత కూడా గుర్తుపట్టని పరిస్థితి ఉంది మానవులది. దేవుని స్వరూపమందు ఒక యేసుక్రీస్తు, ఆయన తండ్రి స్వరూపమందు ఇక్కడ మూర్తిమంతమై ఇక్కడ వచ్చినది, ఆయనను గుర్తుపట్టలేకపోతున్నారు. ఇంకా ఆయన అన్ని విభజించి చెప్తున్నాడు. నన్ను నమ్మేవాడు ఎలా అని చెప్తే, మోషే అరణ్యంలో ఎలాగనైతే మనుషులకు పాములు, సర్పాలు కరిచినప్పుడు వాళ్ళు చనిపోయే పరిస్థితి ఉంటే, ఇలాగనైతే ఇత్తడి సర్పం చేసి అక్కడ పెడితే దాన్ని చూసి బతుకుతారని దేవుడు చెప్పినప్పుడు, మోషే అలా చేపించినప్పుడు వాళ్ళు తిరిగి బతికిరు వాళ్ళు. అయితే ఇక్కడ యేసుప్రభు ఏమంటుండంటే, అరణ్యంలో ఆ మోషే చేయించిన ఆ ఇత్తడి సర్పాన్ని చూసి ఎలాగనైతే బతికిరో, నిత్య జీవం గలవారు నన్ను ఇప్పుడు ఆహరోణమైన నన్ను కూడా ఎత్తబడ్డారు కాబట్టి, నేను కూడా ఎత్తబడ్డా కాబట్టి మీరు కూడా అలాగనే నా రాకడందు లేస్తారని చెప్పేసి చెప్తున్నాడు. హల్లెలూయా. విశ్వసించిన వాళ్ళు నిత్య జీవం, ఫ్యూచర్ని మంచి తయారు చేసుకోవడానికి నీ కళ్ళున్నాయి, వాటిని చూడడానికి నువ్వు ఆసక్తి చూపవు. మొబైల్, టీవీ, ఇప్పుడు ప్రాజెక్టర్లు వచ్చినాయి. ఇప్పుడు గోడల మీదే పెట్టుకోవచ్చు, పెద్ద గోడ పెట్టుకొని పెద్ద ప్రాజెక్టర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు అందులో వస్తే ఏం లేదు, దాంట్లో జరసేపు జోకులు వేసుకొని జోకులు నవ్వుకుంటావు. హల్లెలూయా. నీ ఫ్యూచర్ అంతా ఈ సమయంలోనే గడిచిపోతుంది. హల్లెలూయా. నీ ఫ్యూచర్ అంతా ఆలోచన ఏ ఆలోచన? అభివృద్ధి పొందే ఆలోచన, అభివృద్ధి పొందే ఆలోచన, లేమిలోకి వచ్చే ఆలోచన. అది నీ దగ్గర ఒక ఆత్మ ఉంది. ఆత్మకి ఎప్పుడైతే వాక్యం ఎప్పుడైతే పెడతావు, యేసుప్రభు వచ్చింది, యేసుప్రభు 40 days దాన్ని ఫాలో అయిపోయింది. హల్లెలూయా. 40 రోజులు. హల్లెలూయా. ఫాదర్ ఆఫ్ ద లైట్, నేను లోకానికి వెలుగు అని చెప్పేసి అంటాడు ఆయన. లోకానికి వెలుగు ఏంటిది? అసలు వెలుగు ఏంది దీన్ని? అసలు వెలుగు అంటే అర్థం ఏంటిది? ఎందుకు వెలుగు అని చెప్తున్నాడు? ఇగో సరే, ఇప్పుడు ఒక లైట్ ఉన్నది, ఇప్పుడు అంతా ప్రకాశిస్తున్నది, దాన్ని క్లోజ్ చేస్తే ఇప్పుడు ఆ లైట్ని తీసేసి ఇప్పుడు మనం అంతా ఇప్పుడు ఇట్లా కంప్లీట్గా ఇప్పుడు అది అక్కడ లైట్, ఇప్పుడు అది దాన్ని తీసేసుకున్నా, ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసుకున్నా, అది ఓపెన్ అయింది, ఇప్పుడు అది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు అది ఎవరిలో ఉంది మళ్ళీ లైట్? అది మళ్ళీ ఆన్ చేస్తే వస్తుంది. ఆయన ఏమంటుండని చెప్తే, నేను లోకానికి వెలుగు. హల్లెలూయా. కానీ వెలుగు అనే దాని మీద ధ్యాస పెడతారు, కానీ ఆ వెలుగు ఇచ్చింది నేనే అని చెప్పేసి మీరు గ్రహిస్తలేరు. హల్లెలూయా. ఆ వెలుగు నేనే ఉన్నా. మీకు ఎందుకు చెప్తున్నా? నువ్వు లోకానికి వెలుగు, కరెక్టే. వెలుగు అంటే నువ్వు వెలుగా? నిజంగా వెలుగా? హల్లెలూయా. నీకు ఈ యేసుప్రభు దగ్గరికి రాకముందు నువ్వు వెలుగు అంటే కూడా నీకు తెలియదు. హల్లెలూయా. ఇప్పుడు లోకానికి వెలుగు అని చెప్తే దాంట్లో నువ్వు వెలుగన్నావు, కరెక్టే. ఆ వెలుగున్న వ్యక్తిని నువ్వు నీలో ప్రత్యక్షపరచుకుంటలేవు, అక్కడ ఫెయిల్ అయిపోతున్నావు నువ్వు.
నేను లోకానికి వెలుగంట. ఏడా వెలుగు? ఇంట్లో లైట్ వేసుకొనే తిరుగుతుంటావు. హల్లెలూయా. సరే, అది విడిచిపెట్టు. లోకానికి వెలుగు అన్నప్పుడు ఏ స్థాయిలో నీ విశ్వాసం, ఏ స్థాయిలో నీ ఫేత్ ఉండాలి తెలుసా? హల్లెలూయా. నేను లోకానికి వెలుగు అని చెప్తే ఆయన వెలుగు నాలో నుంచి ప్రకాశిస్తుంది కాబట్టి. హల్లెలూయా. చీకట్లో కూర్చుని అంజన్జనులంట గొప్ప వెలుగు చూసిరంట. హల్లెలూయా. ఇప్పుడు నీ వెలుగు ప్రకాశించే విధంగా నువ్వు అభివృద్ధి చెందాలి. హల్లెలూయా. ఆ జ్ఞానం సంపాదించాలి, చూడాలి, ఫ్యూచర్ని చూడాలంటే తయారు చేసుకోవాలి. హల్లెలూయా. ఆదంలో ఉన్న అందమైన ప్రపంచం ఎప్పుడైతే పండు తిన్నాడో పోయింది, డిస్ట్రాయ్ అయిపోయింది. వేరే లోకం వచ్చేసింది, సాతాన్ లోకం. హల్లెలూయా. ఏ లోకం వచ్చేసింది? సాతాన్ లోకం వచ్చేసింది. ఆయన పడుకుంటే అన్ని పిచ్చి పిచ్చి కళలు ఆయనకు. నేను ఎట్లా కళలు వస్తున్నాయని చెప్తే బాగా పని చేస్తున్నంట, కానీ ఆయన తినడానికి పంట వస్తలేదంట. హల్లెలూయా. ఎటువంటి కళలు వస్తున్నాయి? పని చేస్తుడు కానీ చెమట వస్తున్నాడు. అందులో తిన్నా కానీ బైబిల్ క్లియర్ చెప్తుంది, ముళ్ళు గచ్చి పొదలు. హల్లెలూయా. దేవుని స్వరం వింటామని చెప్తే మనుషుల స్వరాలు, టీవీల స్వరాలు. హల్లెలూయా. సాతాను వచ్చే జజ్బేల్ దురాత్మ, స్త్రీ పురుషుల వాయిస్ నీలోనే రోజు కంటిన్యూ అవుతుంది. ఇమాజిన్ చేసుకుంటావు, ఏ ఫ్రెండ్ను జ్ఞాపకం చేసుకుంటావు, ఏ బంధువునో జ్ఞాపకం చేసుకుంటే వాన్ స్వరంతోనే అక్కడ నుంచి సాతాను మాట్లాడుతూ ఉంటాడు. వాడు ఉండడు అక్కడ, ఫోన్లో కూడా ఉండడు. అర్థమవుతుందా? ఫోన్లో ఉండడు, ఎక్కడ ఉండడు. వాని స్వరం మాత్రం తీయగా నువ్వు వింటూ ఉంటావు. హల్లెలూయా. సాతాను అంట అబద్ధాలు ఇనుసుంపుగా బాగా, టమాటా సూప్ తెలుసా మీకు? అబద్ధాలు అట్లుంటాయంట. సాతాని చాలా రుచికరంగా ఉంటాయంట అబద్ధాలు. ఇంకా ఇప్పుడు చూడ ఏదైనా మంచి రుచికరమైన ఆహారం తింటుంటే ఇంకా నీకు కావాలనిపిస్తా వద్దంట. ఇది కూడా వింటున్నా కొద్దీ ఇంకా వినిపిస్తుంటాయంట. అబ్బా బాగుంది, ఆ ఫుడ్ కన్నా ఇదే బెస్ట్ ఉందన్న, అట్లుంటుందంట. దేవుని స్వరం మాట్లాడు, స్పీక్ వర్డ్. మీకు చెప్తా, గుర్తుపెట్టుకొని. ఈ సృష్టి నీకు ఎప్పుడైతే సహకరించాలంటావో నువ్వు వాక్యం తీసి మాట్లాడాలి, వాక్యాన్ని పనిలో పెట్టాలి. హల్లెలూయా. ఏం పని పెట్టాలి? వాక్యాన్ని మాట్లాడాలి. అది ఎందు వాక్యమే దేవుడు. అయితే ఇప్పుడు నువ్వు వాక్యం మాట్లాడితే ఎవరు పని చేస్తారు ఇప్పుడు మీకు? హల్లెలూయా. దేవుడు పని చేస్తున్నాడు. వాక్యం ఎందుకు విసుకగా మీరు ఒక గంట అయినా ప్రార్థన చేయడం చెప్తున్నాడు. విసుకగా ప్రార్థన చేసుకో, నిన్ను నువ్వు తప్పించుకునే మార్గాలన్నీ మాట్లాడుకో. హల్లెలూయా. దేవుడు అంతా అక్కడ కంచె వేసి పెట్టేసేస్తాడు, సెట్ చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడు, నువ్వు కూడా ఒక బౌండరీ కట్టుకుంటావు, దాన్ని పక్క వాళ్ళ దాంట్లో వేసేస్తావా, నీకే కరెక్ట్ సెట్ చేసుకుంటావా? నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో సాతాను ఎక్కడెక్కడ ప్రవేశించకుండా, సర్పము ప్రవేశించకుండా కంచె వేసుకుంటాం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? చూస్తే ఏది చూడాలి? ఫ్యూచరు. నీకు కళ్ళు ఇచ్చిండంట, వాక్యం చెప్తుంది కదా సామెతల గ్రంథంలో, చూసే కళ్ళు నేను ఇచ్చిన, వినే చెవు. ఏం వినాలి నువ్వు? దేవుని స్వరము. హల్లెలూయా. నీ కళ్ళు ఏం చూడాలి? ఎప్పటికీ మంచి ఫ్యూచర్ను రెడీ చేసుకొని దాంట్లోకి ప్రవేశించాలి. హల్లెలూయా. ఏం చూస్తావు? గోడల పొంటి చూస్తావు, ఏసీలు ఉంటే ఏసీని గమనించి చూస్తుంటావు, ఆ లైట్ ఉంటే ఆ లైట్ని గమనించి. నీ ఇంట్లో ఏం పని ఉంటాయి? గివే పనులు ఉంటాయి నీకు. దాన్ని అందులో ఏముంటుందో నీకు అర్థం కాదు. పిచ్చిమాలోకం ఏంటంటే ఏం తెలియక అట్లుంటారు అజ్ఞానులు. హల్లెలూయా. మంచి ఫ్యూచర్ని తయారు చేసుకొని కళ్ళు మూసుకొని, వాళ్ళు చూడు యోగా చేస్తూ ఉంటారు. వాళ్ళు కళ్ళు మూసుకొని ఫ్యూచర్ని చూసుకుంటూ ఉంటారు. ఒక దేవుడు లేదు, ఏం లేదు, కళ్ళు మూసుకొని ప్రశాంతమైన వాతావరణంలోనికి వాళ్ళు సెట్ చేసుకుంటారు. హల్లెలూయా. అంతా బైబిల్ నుంచే వచ్చింది. హల్లెలూయా. నువ్వు మాట్లాడుతూ ఉండాలి. నువ్వు మాట్లాడుతుంటే చూడు, ఇప్పుడు నీకు చెప్తా. ఇప్పుడు ఒక వాక్యం మనం మళ్ళీ వేరే దాంట్లోకి వెళ్ళే ముందు ఇది వస్తాం. రోమన్స్ చాప్టర్ 8:19. రోమన్స్ చాప్టర్ 8:19. చాప్టర్ 18 verse 19. రోమన్స్ 8వ అధ్యాయము, రోమన్ 19వ వచనం. 19. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు
సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఒక్క నిమిషం చదువు, మళ్ళీ చదువు కంటిన్యూ చేయి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదనను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. సరే, నువ్వు దేని గురించి మూలుగుతున్నావో నీకే తెలుసు. మూలుగుతా ఉంటావు. హల్లెలూయా. ఒక్కొక్కళ్ళకు ఒక సనుగుడు గునుగుడు ఉన్నదా లేదా? అందరికీ సనుగుతుంటావు. దేని గురించి సనుగుతుంటావు, మూలుగుతుంటావు. నీ శరీరం కూడా ఇక్కడ చెప్తుండు విమోచన కావడానికి అది కూడా ఒక మూలుగుతుందంట ఇక్కడ. హల్లెలూయా. రైట్. అయితే దేవుని కుమారుల ప్రత్యక్షత ఎలా వస్తుంది? దేవుని కుమారుల ప్రత్యక్షత. హల్లెలూయా. నువ్వు సైలెంట్గా ఉంటే వస్తుందా? యోగా చేస్తే వస్తుందా? ఎట్లా వస్తుంది? మళ్ళా చెప్పండి పక్క వాళ్ళకు. స్పీక్ వర్డ్ అని. ఎప్పుడైతే నువ్వు మాట్లాడతావో అయితే దాని వెనుక ఏ ప్రభావం ఉంటుందో నేను మళ్ళీ వాక్యం చూపిస్తా. మాట్లాడాలి. అయితే యేసుప్రభు వారు మాట్లాడేవారా లేదా సైలెంట్ ఉండేవారా? దేన్నన్నా ఇప్పుడు ఒక దయ్యాన్ని వెళ్ళిపోమని చెప్తుండే, ఉండని చెప్తుండేనా? సకల విధములైన దయ్యములు అంట. సకల విధములు, నానా విధములు రోగాలతోని పీడింపబడిన వాళ్ళకు నానా విధములు రోగాలు అని చెప్తే నువ్వు వాళ్ళు అన్నీ చూసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ నువ్వు ఫాస్టర్ అయినావు, ప్రవక్త అయిపోయినావు, డెలివరెన్స్ మినిస్ట్రీ ఉంది, ఇప్పుడు నానా విధములు రోగములు అని చెప్తే నేను పోయిన అక్కడ కోటిలో బుక్ తీసుకోరానికి ఏ వ్యాధులు మనిషికి వస్తాయని చెప్పేసి ఆ బుక్కులు తెచ్చుకున్నావు ఫస్ట్. హలో రాసుకున్నా. ఇంకా ప్రేయర్ చేసుడు ఇక. హల్లెలూయా. ఈ శరీరంలో ఎన్ని రోగాలు సాతాను సృష్టించిండో కాలానికి అనుగుణంగా వాడు ఏ కాలంలో ఏ వ్యాధి తీసుకురావాలనేది అన్నీ ప్రోగ్రామ్ చేసి పెట్టేసిండు. హల్లెలూయా. ఏం చేసి పెట్టిండు? నీ ల్యాప్టాప్లో నీ బర్త్డే ఒక 10 days తర్వాత ఉంటే దాన్ని ప్రోగ్రామ్ సెట్ చేసి పెట్టారు. ఆ 10 days తర్వాత 12కి రాగానే హ్యాపీ బర్త్డే అని దాంట్లోకి మెసేజ్ వస్తుంది. ఈ జ్ఞానం ఇక్కడ సాతాను కూడా అండర్ గ్రౌండ్లో వాన్తో అన్నీ తయారు చేసుకొని పెట్టింది. ఫ్యూచర్లో ఏ ప్రోగ్రామ్ సెట్ చేయాలి, ఏ వ్యాధులు వీళ్ళకి తీసుకొచ్చి భయపెట్టించి వీళ్ళను దేవుని దగ్గర నుంచి తప్పించేయాలి అని చెప్పేసి వాడు కూడా సెట్ చేసింది. దాన్ని బట్టి అందుగురించే నీ నోరు ఎప్పుడు దేవుని వాక్యంతో మాట్లాడుతూనే ఉండాలి. హల్లెలూయా. మాట్లాడుతాను. సరే, ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడదు, జనాల ముంగటనైతే మాట్లాడవు. బైబిల్ చదివేటప్పుడు ఈ రోజు నుంచి మీరు ఎలా చదవాలంటే, బైబిల్ చదివేటప్పుడు నీకు వినిపిస్తుందా? ఏంటిది? నీకు వినిపిస్తుందా? ఏదో చదువుకుంటే వెళ్ళిపోతున్నావు అని కాదు. దాన్ని చదువుతున్నప్పుడు దాని అర్థాలు. ఆదాంకి ఎప్పుడైతే తయారు చేసిండో దేవుడు, ఆయనకున్న ప్రపంచము ఆ యొక్క ఏదోను తోటలో అందమైన జీవవృక్షాన్ని ఆదాం కళ్ళతో చూసిండు. హల్లెలూయా. మరణ వృక్షాన్ని కూడా చూసిండు. అంటే ఆ అందమైన తోటలో ఎటువంటి ప్రపంచం దేవుడు పెట్టినక అది చూసిండు. కొన్ని రోజుల తర్వాత కనుమరుగైపోయింది. అది వెతుకుతే దొరుకుతలేదు అది. హల్లెలూయా. ఈ బాల్యం నుంచి మనిషి పుట్టి పెరిగిన తర్వాత వీడు కొన్ని రోజుల తర్వాత, అంతకుముందు ఫేస్లు చూసి అవి చూసి నవ్వేవాడు, కొన్ని రోజుల తర్వాత అందరి ఆలోచనలు మొదలు పెడతాడు. చూస్తూ ఉంటాడు, అరే ఇదేంటిది, అమ్మా ఎట్లా ఉంటుందా, దీంతో అన్నీ తెలిసిపోతుంటాయి వానికి. మెల్లమెల్లగా తెలిసిపోతుంటాయి కొన్ని రోజుల తర్వాత. దాని తర్వాత మన ప్రపంచం అంతా లోకాన్ని అబ్జర్వ్ చేసుడు మీదే ఉంటుంది. ఇంకా దేవుని దగ్గర నుంచి ఏమి వినడు, ఏమి చూడడు, ఫ్యూచర్ చూసుకోడు. హల్లెలూయా. అయితే దేవుని కుమారుల ప్రత్యక్షత ఎలా వస్తా అని చెప్తే నువ్వు మాట్లాడుతూ వస్తుంది. యేసు ప్రభు వారు మాట్లాడిండు, చేసిండు. తుఫాన్ని గాలి ఆయనకు కనిపించిందా లేదా? గాలి ఆయనకు కనిపించినట్టు మనకు తెలుసా తెలియదా? గాలిని గద్దించేసి తుఫాన్ని ఆపేసేసిండు. హల్లెలూయా. సృష్టి నీకు ఎలా లోబడుతుంది? హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే వాక్యం చదువుతుంటావో ఇవన్నీ జీవాలు నీలోనికి ప్రవేశించి నీలో నుంచి నీ యొక్క బ్రెయిన్ కానీ నీ ఇమాజినేషన్స్ అంతా లైఫ్గా మొత్తం జీవంగా కనిపించడం నీకు మొదలు పెడుతుంది. హల్లెలూయా. అందుగురించే నువ్వు చదివిన సాతానికి విషయం తెలుసు.
నువ్వు ఒకవేళ దీన్ని చదువుతుంటే మాట్లాడుతుంటే నీలో లోపల వేరేగా ఏర్పడతాయని ఏం చేస్తాడని చెప్తే, కొంచెం బైబుల్ చదివినామనుకో, స్టార్టింగ్ స్టేజ్లో నువ్వు వచ్చి బైబుల్ చదవడం మొదలు పెట్టినప్పుడు ఏమవుతాయని చెప్తే, కొంచెం జర చదువుతావు, చదివినవి ఉండవు నీ దగ్గర, మళ్ళీ నెక్స్ట్ డే ప్రయత్నం చేస్తావు, కొన్ని రోజులు అలాగనే. హల్లెలూయా. నీ పని ఏముందని చెప్తే విత్తనాలు వేస్తూనే ఉండాలి. జీవవృక్షాలన్నీ నీ హృదయంలో నాటుకుంటూ ఉండాలి. ఏం చేయాలి? నాటుతూ ఉండాలి. కొన్ని రోజుల తర్వాత అవే మెల్లమెల్లగా మొలవడం మొదలవుతుంది. అవిశ్వాసం ఉండొద్దు నీ దగ్గర, విశ్వాసం ఉండాలి. అవిశ్వాసం, హల్లెలూయా, ఏముండొద్దు నీ దగ్గర? అవిశ్వాసమైన ప్రార్థన నీకు పనిచేస్తుందా, పనిచేయదా? మళ్ళీ విశ్వాసమైన ప్రార్థన చేసి వాటికి జయించాలి కదా. అక్కడ కొండలు ఉన్నాయి, అవన్నీ కనిపించదు ఇప్పటి వరకు. హలో, కంబలి చెట్లు ఉన్నాయి, వేర్లు కూడా కనిపించదు, పీకేసి మొత్తం సముద్రంలో నాటి రావాలి కదా. మళ్ళీ మీరు అవిశ్వాసమైన ప్రార్థన, బాధలతో కూడిన ప్రార్థన, వేదనలతోని దుఃఖాలతో కూడిన ప్రార్థన. నువ్వు ఏడుస్తే దేవుడు, అయ్యా నేను ఏడిచిన, ఇనుండి నీ కథ, నేను ఏడుస్తున్నా అని చెప్పేసి అంటే దేవుడు అని చెప్తాడు, నీ ఏడుపులు నమ్మ నేను. హల్లెలూయా. నౌటంకి రోనా మత్. నేను కన్నీళ్ళు చూసి కనికరపడేవాడిని కాదు. నేను దేన్ని చూసి కనికరపడతాడంట? విశ్వాసాన్ని చూసి కనికరపడతాడంట దేవుడు. అంతేగాని నీ కన్నీళ్ళు కాస్తున్నా, నా చెయ్యి ఎండలు ఇట్లనే పెడతా, ఇవన్నీ ఇలా నువ్వు చూస్తున్నాగా నేను ఫాస్టింగ్ ఉంటా, 200 రోజులు ఫాస్టింగ్ ఉంటా, చూస్తున్నా ప్రభా అని చెప్తే ఇవన్నీ. హల్లెలూయా. ప్రతిదీ విశ్వాసంతోనే కూడింది ఉంది. హల్లెలూయా. దేంతోనే? ఇప్పుడు కొందరు కోమలకు వెళ్ళిపోతారు, వాళ్ళని ఏమంటారు? ఇప్పుడు ఇండ్లకు పోయినని చెప్పేసి అంటారు. ఇప్పుడు కోమలకు పోయినాను కాదు. నేను నెక్స్ట్ వీక్ మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్పిన. అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది ఆమె, వచ్చేదాకా మీకు ఏం తెలియదు ఎక్కడుందంట. అయితే ఇక్కడ ఏముందని చెప్తే, కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. అయితే కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే నీకు ఏర్పడ్డప్పుడు సబ్ కాన్షియస్ ఆపోజిట్ వచ్చిందనుకో, డబల్ గేమ్ ఆడతాడు, డబల్ మైండ్ వచ్చేస్తుంది వీనికి. అలా ఏమొస్తుంది? ఇప్పుడు అంటాడు చూడు, ఇప్పుడు ఎలీషా అంటాడు, ఒక్కంతల ఆత్మీయం అంటాడా, 2 ఆత్మల? ఇప్పుడు అది అడగానంటే కూడా ధైర్యం రావాలి కదా, ఆ మైండ్ రావాలి కదా. ఇప్పుడు మనిషి, అరే ఈ బ్రెయిన్ అమ్మ డబల్ ఏం గేమ్ ఆడినరా ఇట్లా అంటే రాలేదా? ఎంతమంది తెలిసి ఇట్లా ఆడిన గేమ్ అని చెప్పేసి, ఏం గేమ్ ఆడినరా ఎవరికా? అయితే కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ ఆపోజిట్ అయినాయి అన్నమాట. ఇప్పుడు ఇట్లా అన్కాన్షియస్ రాలే, మధ్యలో చాలా యాక్టివేట్ ఉన్నాయి. ఇప్పుడు అన్కాన్షియస్ అంటే ఏంటిది? నీ బ్రెయిన్ ఏం చూపిస్తలేదు, అన్ని మతి మార్పులు నీ దగ్గర. హల్లెలూయా. ఇంట్లో వస్తువులు కూడా మర్చిపోతున్నాను. అరే ఏమైంది ఇట్లా స్పృహ లేకుండా పడిపోయిందని చెప్తే, అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది ఆమె. మళ్ళీ ఆమెను తీసుకురావాలి. దేని ద్వారా తీసుకురావాలి? గ్లూకోజ్లు బాడీకి ఎక్కుతూనే ఉంటాయి, ఇంజెక్షన్స్ ఇస్తూనే ఉంటారు. హల్లెలూయా. అది బాడీలో ఏదైనా యాక్టివేట్ కావాలన్నా లే బ్రెయిన్కి కనెక్ట్ చేస్తుంటారా? మళ్ళీ నీ దగ్గర బ్రెయిన్ ఉన్నది. ఈ బ్రెయిన్ ఇప్పుడు ఎక్కడి వరకు పని చేసి ఎక్కడి వరకు స్టక్ అయిందో నీకు తెలియదు. ఎంతమంది ఈ రోజు నుంచి నేను ఆలోచన విధానం మార్చుకుంటా, చూసే విధానం కూడా మార్చుకుంటా, నేను నా ఫ్యూచర్ని ఎలా చూసుకోవాలని చెప్తే తయారు చేసుకోలేవు. దేవుని వాక్యం ఉన్నది ఇక్కడ. హల్లెలూయా. వాక్యంలో చూసుకుంటే నీలో అది ఏర్పడుతుంది. యేసు ప్రభు వారు మాట్లాడుతారు, సృష్టి లోబడుతున్నది. నువ్వు మాట్లాడుతున్నావు, నీకు ఏది లోబడతలేదు. వివాహం లోబడతలేదు, పిల్లలు గర్భఫలం లోబడతలేదు, ఒక ఇల్లు లోబడతలేదు, ఒక జాబ్ లోబడతలేదు. హల్లెలూయా. ఎందుకు? అవిశ్వాసం లోపల ఎక్కడనో ఉన్నది, ఎక్కడనో భయం అనేది ఏదో ఉంది. నేను ప్రార్థన చేసి ఒకటేసారి యేసు ప్రభు కన్నా ఎక్కువ అయిపోతానేమో, అందుగురించి నేను చాలా ఇటువంటి పద్ధతి ఉంది అమ్మ మీ దగ్గర ఏమన్నా? నేను ప్రార్థించి ఒక్కసారి ఇట్లా యేసు ప్రభు దగ్గర ఎక్కువ అయిపోతానేమో అని చెప్పేసి అట్లాంటి టాలెంట్ ఏమైనా ఉంది అమ్మ దగ్గర? ప్రార్థిస్తే ఆయన కంటే ఎక్కువ అయిపోయి మళ్ళీ నేను ఏమైనా చేయగల, సృష్టిని కాకుండా ఇంకా వేరే ఏదైనా చేయగలుగుతా? ఏమి చేయలేవు. హల్లెలూయా. ఫస్ట్ నిన్ను మార్చుకో,
మాటల ద్వారానే మార్చుకో. హల్లెలూయా. నీ ఆలోచన ద్వారా దేవుని స్వరం వినడానికి ప్రయత్నం చేయి. దేవుని స్వరం ఎలా వింటావు? వాక్యం నీలో ఉన్న ఆత్మ, నీలో ఉన్న హ్యూమన్ స్పిరిట్ ఎప్పుడు నీకు టార్చర్, దాందే పెద్ద వాయిస్ ఉంటుంది. హ్యూమన్ మైండ్ తెలుసు కదా, హ్యూమన్ వాయిస్ ఎప్పుడు దాందే వింటూ ఉంటావు. అది చెప్తూ ఉంటుంది. ఏం చెప్తుంటుంది అది? హ్యూమన్ మైండ్ ఏం చెప్తా, హ్యూమన్ స్పిరిట్ ఏం చెప్తుంది? నెగిటివ్ గురించి చెప్తుందా, పాజిటివ్ గురించి చెప్తుందా? మళ్ళా ఇప్పుడు అన్కాన్షియస్, ఇప్పుడు కాన్షియస్ మైండ్ ఒకటి ఉన్నది, సబ్ కాన్షియస్ మైండ్ ఒకటి ఉన్నది. ఈ అన్కాన్షియస్ ఓడు అయింది ఇప్పుడు ఈడ వాడే. అది యాక్టివేట్ ఉందనుకో, నీ అన్నీ మొత్తం ఫెయిల్ అయినాయి. పొద్దుగా లేవగానే నీకు నువ్వు మంచి వాక్యం చదివి నీ మీద నువ్వు బ్లెస్సింగ్ రిలీజ్ చేసుకో. నా బ్రెయిన్ మంచిగా పనిచేస్తుంది, హల్లెలూయా, నా కళ్ళు మంచి పని చేస్తున్నాయి, యేసునామంలో యేసు రక్తంలో వీటిని భద్రపరుస్తున్నా, నా బ్రెయిన్ని ఇప్పుడు 10% పనిచేస్తుంది. ప్రపంచంలో సైంటిస్టులు రీసెర్చ్ చేశారు, ప్రపంచంలో మానవుడు 10% ఉపయోగించుకుంటేనే ఇంత టెక్నాలజీ వచ్చింది. ఒకవేళ 100% అని చెప్తే ఆల్బర్ట్ ఐన్స్టైన్ది ఉపయోగించుకున్నాడు. ఆయనది బ్రెయిన్ దొంగలించి సర్జరీ అంటే ఆయన పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ఆ బ్రెయిన్ని తీసేసి 40 ముక్కలు చేసి వేరే వేరే కంట్రీకి, ఈ బ్రెయిన్లో ఈయన ఇంత టెక్నాలజీ ఉన్నది, ఈయన దగ్గర ఇంత ముందు చూపు ఉన్నది అసలు లేదని చెప్తే ఆయన బ్రెయిన్ కొంచెం పెద్దగా ఉన్నది. మనోళ్ళకంతా ఏ బ్రెయిన్ ఉందో మళ్ళా, హల్లెలూయా. లయన్ బ్రెయిన్ ఉండొచ్చు, హల్లెలూయా. ఎందుకంటే లయన్ బ్రెయిన్ మీకు అవసరం. ఎందుకంటే అంటే గొడవలు, అంటే అంకామలు, ప్రతి ఇంట్లో కూడా ఇదే ఉంటుంది. ఇక ఏం చేస్తారు, ఏం సాధిస్తారు చెప్పు? నిన్ను నువ్వు గాయపరుచుకొని నిన్ను నువ్వు బాధ పెట్టుకున్నాడు తప్ప ఏముండదు. అందుకొచ్చే ఫ్యూచర్ అనేది ఒకటి సెట్ చేసుకో. మంచి చూపులు చూడడం మొదలుపెట్టు. నీ ఫ్యూచర్ గురించి చూడు, వెతుకు. బైబిల్లో చదువుతుంటే నీకు ఉజ్జయిస్తాయి, హల్లెలూయా. నువ్వు మాట్లాడుతుంటే నువ్వు చూడు, ఈరోజు ఇప్పుడు ప్రయత్నం చేయి, ఇంటికి పోయిన తర్వాత నువ్వు బైబిల్ను మాట్లాడుకుంటే చదవడం మొదలుపెట్టు. మాట్లాడుతుండు కొంతసేపట్లో నీ లోపల బాడీలో అంతా చేంజ్ అయిపోతుంది. వెంటనే శరీరం ఏమవుతుంది తెలుసా? సహకరించండి. వాక్యం చదివేదన్నా ఆపేస్తావు, లేకపోతే ఏదైనా తినేదన్నా కోరుతుంది. ఈ శరీరం ఏం చేస్తుంది తెలుసా? ఇంట్లో ఉంటే ఏదైనా తినడానికి ఫుడ్ జరసేపట్లో నువ్వు ఏదైనా నోట్లు వేసుకొని బైబిల్ని పక్కన పెట్టేసేసి టీవీ రిమోట్ తీసుకొని మంచిగా కాలు మీద కాలు వేసుకొని బైబిల్ లేదు, నువ్వు లేవు, కథం అయిపోయావు. మళ్ళీ ఎన్నో రోజులకు మళ్ళీ ముట్టుకుంటే నిద్ర పట్టుకుంటే మొత్తం బైబిల్ చదువుతున్నావు, సొల్లు గారిపోతుంది, నీకే తెలుస్తలేదు. సాధారణ అట్లా చేసేస్తాడు. నీకు నిద్ర ఉండలేదు, బైబిల్ ఇంత కష్టమవుతుంది ఈ శరీరం, దీన్ని ముట్టకు, దీన్ని పక్కన పెట్టేసాయి. ఎందుకంటే వానికి తెలుసు ఇది మాట్లాడుకుంటూ చదివితే వీళ్ళు ప్రపంచం వేరేగా మారిపోతుంది అని చెప్పేసి. హల్లెలూయా. ప్రపంచం వేరేగా మారిపోతుంది వీళ్ళు. అందుకు ఈ రోజు నుంచి నువ్వు మాట్లాడాలి, మాట్లాడుకుంటూ చదవాలి. వాక్యం నువ్వు చదవవా, వినాలి. విన్నదే వింటుండాలి. వినడం ద్వారా, చదవడం ద్వారా విశ్వాసం కాదు, వినడం హియరింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ విన్నప్పుడు ఎప్పుడైతే అప్పుడు విశ్వాసం వస్తుంది. అప్పుడు నువ్వు ఏదైనా సాధించడానికి బయలుదేరుతావు ఇట్లా. హల్లెలూయా. సరే, ఇప్పుడు వాడిని కొట్టాలి, నువ్వు ఇప్పుడు వచ్చి వాని గురించి చెప్తారు, నువ్వు ఇట్లా, నువ్వు అట్లా చేసినావు, ఇట్లా చేసినావు అనగానే ఇక తీస్తావు, లోపల నుంచి వెళ్తాడు ఇక పైల్వాన్. అప్పుడు అటాక్ చేస్తావు. అంటే నీ లోపల ఏదన్నా ఒక ఉప్పొంగే ఉన్నది ఒకటి. సాతాను ఉంది, దేవుని ఉంది. దేవుని ఆత్మ ఉంది, సాతాను ఆత్మ ఉంది. దేన్ని ఎక్కువ పనిలో పెడితే అది నీకు రిజల్ట్ ఇస్తుంది. దేన్ని ఎక్కువ పని పెడతావునమ్మా? హ్యూమన్ స్పిరిట్ అంతేగా. జరసేపు నువ్వు మంచిగా ఉన్నావు అని చెప్తే, పద్ధతిగా ఉండని చెప్తే పాటిస్తాడు, పద్ధతి చూపిస్తుంటాడు. ఎవరైతే చెప్పారో వాళ్ళ ముంగట పద్ధతి చూపిస్తాడు. తర్వాత అందరికీ వాళ్ళు అట్లనే ఉంటాడు. కానీ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఎలా క్లీన్ అవుట్ చేస్తాడు తెలుసా? హల్లెలూయా. ఫస్ట్లోకి 100లకు రాడాయన. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. నేను 4th దాకా వచ్చినా కదా, ఇప్పుడు నేను చాలా మంచిగా అయిపోయినా, నేను చెప్పినట్టు వింటున్నా ప్రభా, నేను చాలా పద్ధతిగా ఉంటున్నా, చాలా హోలీగా ఉంటున్నా, సత్యం మాట్లాడుతున్నా అని చెప్తే అది నీ చుట్టూ ఉన్న జనాలకు నంపి, నన్ను నమ్మొద్దు, నేను సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, సర్వశక్తులు, సర్వ శరీరాలు నేను సృష్టించిన అవి ఎవరో నోవా కాలంలోనే చెప్పబడ్డది.
బాల్యం నుంచి నరమాత్రలు వాళ్ళ హృదయం చెడ్డది. హల్లెలూయా. నోవా పడవ వర్షం పడ్డది, ఇక ఫుల్ మునిగిపోయింది. నోవా డోర్ తీయి అని చెప్తే తీస్తాడు. ఆడ పట్టుకొని ఏడిస్తే నోవాని ఏం చెప్పిండు, ఆ జనాలు వచ్చి మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తారు. వాళ్ళు ప్రళయం వచ్చినప్పుడు మునుకుంటా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు, నువ్వు మాత్రం ఎవరిని చూడాలి, నీళ్ళ ప్రళయం ఉంది కింద. ఆయన అందుకు చుట్టుముట్టు ఏది ఓపెన్ కాకుండా అంత పైనకి ఓపెన్ అయ్యే విధంగానే చేసిపించిండు. ఓడ సైడ్లో ఏమన్నా కనిపిస్తుందా, అన్నీ క్లోజ్, మొత్తం పైనకే చూడాలి. నువ్వు ఈ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఫస్ట్ నమ్మిన తర్వాత రియాలిటీ అనండి, ట్రూ అనండి. నిన్ను నువ్వు సత్యమైన మనిషిని ప్రూవ్ చేసుకోవడానికి దేవుని దగ్గర కొన్ని సంవత్సరాలు పడి ఉండాలి. హల్లెలూయా. ఏ మనుషుల దగ్గర పోవద్దు, అరే నేను మంచిగా అయిపోయినట్టు ఇల్లు, అరే నువ్వు మంచిగా అయిపోయినావు అని చెప్తే వాళ్ళు చెప్పినంత మాత్రం నీకేం రాదు. హల్లెలూయా. దేవుని వాక్యం నిన్ను కడుగుతుందా లేదా? హల్లెలూయా. ఆయన రక్తం నిన్ను ప్రతిరోజు కడుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. నీతిమంతుడు పడతా ఉంటాడంట. హల్లెలూయా. ఇవాళ తాగలే, ఇక తాగుడు మానేసేస్తా, చాలా ఇబ్బంది అయిపోతుంది, దాంతో అందరూ అవమానించినట్టు అయిపోతుంది. హల్లెలూయా. దాని తప్ప ముఖం కూడా బ్లాక్ అయిపోతుంది, ఇప్పుడు దాగేగా నేను అంటాడు. మళ్ళీ పొద్దుగాలనే ఫుల్ వేసేస్తాడు ఇక. హల్లెలూయా. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, కొన్ని రోజుల తర్వాత దేవుడు అంట వాళ్ళ నుంచి సత్యం బయటికి తీసేసి వాళ్ళని సత్యవంతులుగా, వినవా, నా రక్తం ద్వారా మీరు నీతిమంతులు, నా రక్తం ద్వారా సత్యం చెప్పడం మొదలుపెట్టి నా రక్తం ద్వారా మీరేమైపోయారు, బీదవాళ్ళు ఇప్పుడు గొప్పవాళ్ళు. హల్లెలూయా. మిమ్మల్ని ఏం చేస్తుంది, ప్రపంచం మిమ్మల్ని ఏదైతే తలకిందులు చేసిందో, నీకు అన్వేషణలో దొరకకపోయిందో, ఎక్కడైతే అవమానం ఉందో అక్కడనే నేను ఘనతగా చేస్తా అంటాడు. దేవుంది ఒకటే ఉంటుంది అనమాట. నీ ఎక్కడైతే అవమానం ఉందో అక్కడనే ఘనత చేస్తా, ఎక్కడైతే ఫెయిల్ అయినావో ఆ నుంచి మొదలు పెడతా, అన్ని చోట్ల విజయాలని. కళ్ళు, ఇంత మంచి అందమైన కళ్ళు ఇచ్చినప్పుడు ఈ కళ్ళను పట్టుకొని, హల్లెలూయా, సరే ఒకప్పుడు ఈ లోకం ఈ కళ్ళు వేరే చూడాలని చెప్పేసి నీకు ఆశ ఉండొచ్చు, కానీ గుర్తుపెట్టుకో, ప్రతి ఒక్కటి నీ లోనికి స్టోరేజ్ చేసేది నీ ఐసే. ప్రతి ఒక్కటి ఏది చూసినా కానీ స్టోరేజ్ ఏది చేస్తుంది? నేను సొంతంగా చెప్తున్నా, బైబిల్లో ఉన్నా. రెండు దేవుడు దీని మీద టార్గెట్ పెట్టిండు. చూసే కళ్ళు ఇచ్చిన, వినే చెవి ఇచ్చిన. ఇంకో వాళ్ళకి చూడడానికి కళ్ళు ఇవ్వలేదంట, వినడానికి చెవి ఇవ్వలేదంట. వీడు బాల్యం నుంచి పుట్టినప్పటి నుంచి వీడు తల్లి పాపం చేసిందా, తండ్రి వీడు గుడ్డివాడు పుట్టడానికి, చెవులు వినేవాడానికి కారణం ఎవరని చెప్తే దానికి ఏమంటుండు దేవుడు, నేనే. ఎందు గురించి? వీనికి కళ్ళు ఎప్పుడు కనిపించాలి? మళ్ళీ కళ్ళు తెరిచిండా తెరవలేదా అని? తెరిచిన తర్వాత ఏమంటుండే, ఇప్పుడు నేను ఎవరు బాగా చేసిరని చెప్తే చెప్పిండా, చెప్పలేదా? చెప్పలేదు. ఏమో నాకు ఎవరో చెయ్యి ఇట్లా పెట్టిండ్రు, అంతే. నీ జీవితంలో ఒక మంచి ప్లాన్ చేసుకో. హల్లెలూయా. మంచి ఫ్యూచర్ తయారు చేసుకోండి. రోడ్ల మీదకి వెళ్ళి ఫ్లెక్సీలు చూసుకుంటా, ఇప్పుడు రోడ్ల మీద ఫ్లెక్సీలు ఉంటాయి చూసినా ఇప్పుడు ఎంతోమంది, ఇక ఫ్లెక్సీలు చూడగానే నీకు అర్థమైపోతుంది. తమిళనాడులో పోయారు అనుకో, తమిళనాడు ఏరియాలో హీరో ఇంటి దగ్గరలో ఆయన ఎంట్రన్స్ దగ్గరనే ఆయన ఫ్లెక్స్ ఉంటుంది పెద్దది. రజనీకాంత్ అన్నప్పుడు ఆయన ఏరియాలో ఎవరెవరు చిన్న హీరోలు ఉంటే ఇక అంతా అది. మన దగ్గర కూడా అంతే. ఇప్పుడు ఎమ్మెల్యే ఏరియా ఉంటే ఎమ్మెల్యే మొత్తం వస్తాయి, ఏ ఏరియాలో ఉంటే. మళ్ళీ నీది ఈడ మైక్ పట్టుకొని కనిపిస్తలేవు, ఈడ డెలివరెన్స్ చేసినట్టు కనిపిస్తలేవు. ఫ్యూచర్ ఎక్కడ పోతుంది? ఏం చూస్తుంది నీ ఫ్యూచర్? నీ ఫ్యూచర్ అంతా, నీ కళ్ళంతా నీకు లేమి చూపిస్తుంది, బాధలు చూపిస్తుంది. హల్లెలూయా. దేవుని స్వరాలు వింటలేదు. నీ వెనుక జీవితంలో ఏదైతే జరిగిందో దాన్ని వినడానికి నీకు ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఇనుసొంపుగా ఉన్నది, అది బాగా వింటావు ప్రతిరోజు, ఎవ్రీడే అదే అనమాట. ఆదాంలో అదే వచ్చింది. ఆదాం అనుకుంటుండు, నాకు ఇంతకుముందు ఈ స్త్రీ రాకముందు నాకు లేదు ఇవన్నీ, ఇప్పుడు స్త్రీ వచ్చిన తర్వాత ఇవన్నీ ఎందుకు ఆలోచనలు వస్తున్నాయి? పండుకుంటే రాత్రి ఆయనకి ఏమో ఇమాజిన్స్. హల్లెలూయా. రకరకాల తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆయన ఉన్న చోట ఉండలేడు, వెళ్ళిపోతుండు ఎక్కడెక్కడనో. దేవుణ్ణి వదిలేసిండు కదా, దేవునికి ఆయన కట్ అయిపోయింది కదా. వెనుక వైపు మరీ చూసిండా దేవుణ్ణి?
ఆ? అసలు చూడలేదు ఇక. వెళ్ళిపోయింది, అక్కడి నుంచి వెళ్ళిపోయినది. ఇక ఆయన సంతానం వచ్చింది. ఆయన సంతానం కయ్యను, ఎబెలు అయితే లేడు, కానీ ఇక కయ్యను, దాని తర్వాత కయ్యనుకు పుట్టిన కొడుకు, ఆయనకు ఒక పట్టణానికి పేరు. గుర్తుపెట్టుకోరు. రాత్రి నీ బ్రెయిన్ మంచి డ్రీమ్ చూసిందనుకో, ఫ్యూచర్ నీకు మంచిగా అదే తీసుకెళ్తుంది. హల్లెలూయా. మంచి డ్రీమ్ చూడడానికి ప్లాన్ చేయాలి. టీవీలో కూడా మంచి మంచిది చూసుకోవాలి నువ్వు. హల్లెలూయా. సీరియల్ ఇట్లా చూసినావు అనుకో, ఆ సీరియల్లే తిరుగుతుంటే నీ లైఫే సీరియల్ అయిపోతుంది. సాస్ బి కభీ బహుతి, అది నేను చెప్తూనే ఉంటా. ఏనా, అప్పట్లో నేను చిన్న ఉన్నప్పటి నుంచి నేను చూసిన ఇవన్నీ. ఏనా, కసోటి జిందగీ, సాస్ బి కభీ బహుతి, కుంకుమ్, తిలకం, ఏదో రకరకాలుగా. వీటితో వచ్చేదేం లేదు. నేను ప్రార్థన చేయడానికి వెళ్ళిన చోట ఒక ఆమె స్నేక్ సీరియల్ చూస్తా అంట. ఆమె చూసింది కాక వేరే ఆమె కంటించింది. ఆ సీరియల్ ఆమె చూస్తలేదు. అమ్మో ఫాస్టర్ తిడతాడు మా ఫాస్టరు అని చెప్తే కంటిన్యూ ఒక 7 days ఆమె ఇంటికి పోయిందంట టైంకి. ఆ సీరియల్లో నేను ఇట్లయింది అట్లయిందని చెప్పేసి కంటిన్యూ 7 daysకి ఈమె బంద్ అయిపోయింది సీరియల్. ఆమె చూడడం మొదలుపెట్టింది. ఆమెకు నిధులలో పాముగా అనిపిస్తుందంట. ఇప్పుడు నాకు ప్రేయర్ చేయని వచ్చింది. ఇక ఉంటే లైవ్లో ఉండొచ్చు ఇప్పుడు ఆమె ఇంటది. లేదు లైవ్లో, యూట్యూబ్లో లైవ్లో, ఫేస్బుక్లో లైవ్లో ఉంటుంది కదా, ఉంటే ఇంటది. పాస్టర్ నా గురించే చెప్తున్నా అని చెప్పేసి. చర్చలకైతే తెలియక నేను, ఎందుకంటే ఇప్పుడు చర్చకు పోలేదు కదా. ఇప్పుడు ఆమె చూసుకుంటుంది. ఎంతమంది అనుకుంటున్నారు దేవుని కుమారుల ప్రత్యక్షత? మాట్లాడతారా? మాట్లాడరా? వాక్యం తీసుకొని నీకు నీ చెవుకు వినిపించే విధంగా మెల్లగా చదువు. ఏది చదువుతున్నావో అది నీకు విజయం ఇస్తుంది, అపజయం కాదు. హల్లెలూయా. నువ్వు చదువుతున్నవి ఏదో నామకార్థంగా కాదు, అవి జీవవృక్షాలు, అమూల్యమైన రత్నాలు వేరుకుంటున్నావు. నీ జీవితాన్ని మంచిగా బాగు చేసుకుంటున్నావు. హల్లెలూయా. నేను చెప్పిన కదా, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్, ఇవన్నీ నెక్స్ట్ మీకు దాని గురించి చెప్తా. లేకపోతే జూమ్ దాంట్లో మీకు మెంబర్స్ని అందరిని వేసి జూమ్ దాంట్లో చెప్తాను నీకు దీని గురించి. రైట్. ఫిలిప్పీన్స్ చాప్టర్ 2 verse 5. ఇప్పుడు కళ్ళు చెప్పిన, చెవు గురించి చెప్పిన, వినడం, దేవుని స్వరం వినడానికి ఎక్కువ ఇష్టపడాలి. హల్లెలూయా. ఒకసారి నల్లా కంటిన్యూ వింటున్నాలా, కంటిన్యూ కొన్నిసార్లు నీ విశ్వాసాన్ని బట్టి ఆ యొక్క ఫేత్ నీకు వెరిఫై దాన్ని సాధించుకుంటావు. ఒక నెల పట్టవచ్చు, 5 నెలలు పట్టవచ్చు, 1 సంవత్సరం పట్టవచ్చు, కానీ వినడం మాత్రం నువ్వు మానేయద్దు. హల్లెలూయా. ఫిలిప్పీన్స్ చాప్టర్ 2 verse 5. ఇప్పుడు నీ ఊహలు, దేవుని యొక్క ఊహలు, నీ ఊహలు ఎలా ఉన్నాయో చూద్దాం మనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఒక్క నిమిషం. ఎప్పుడైతే దేవునితో నువ్వు పరిచయం అయిందో, ఈ దేవుని ఒక్కరోజు కూడా నెగ్లెక్ట్ చేయకుండా, అబ్బా నిన్ను యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత ఈ కష్టాలు వచ్చినాయి నాకు అని చెప్పేసి, ఈ దేవుని ఎందుకు తెలుసుకున్నా అని చెప్పేసి ఎప్పుడైతే వచ్చిందో, మళ్ళీ తిరిగి నీ యొక్క స్థానం ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసా? ఫస్ట్ వచ్చినప్పుడు దేవుని దగ్గర ఎటువంటి ప్రాబ్లం ఉండనో ఆ దగ్గరకు వచ్చి నిలబడతావు, ఆ లైన్లో ఉంటావు నువ్వు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత అలాగనుకుంటున్నా వేరేగా ఏమైనా మార్చుండ ఆయన ఆ మైండ్లోనే ఉన్నాడంట. తండ్రి నన్ను పంపిండు కాబట్టి ఆయనదే కరెక్టు. హల్లెలూయా. నేను చేస్తున్నా. మళ్ళీ చదవమ్మా, మళ్ళీ అర్థమవుతుంది. ఫస్ట్ నుంచి చదువు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండుడి. మీరు కలిగి ఉండండి. హల్లెలూయా. ప్రార్థన చేసేటప్పుడు విసుకోవద్దు, బైబిల్ చదివేటప్పుడు విసుకోవద్దు, దేవుని గురించి మాట్లాడేటప్పుడు కొంచెం మాట్లాడద్దు, ఎక్కువ మాట్లాడాలి. కంటిన్యూ ఎక్కువ దేవుని గురించి షార్టు, నీ గురించి, నీ ఫ్యామిలీ గురించి దినమంతా చర్చలు అవసరమా నీకు?
ఉన్న దగ్గర ఉండక నీ మనసు ఎక్కడన్నా వెళ్ళిపోతుంది, ఏ చుట్టాల ఇంటికి వెళ్ళిపోతుంది, వాళ్ళతో మాట్లాడుతుంటుంది. వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళు పడుకురో తింటురో జాబ్లోకి వెళ్ళిపోయారేమో కానీ వాళ్ళతో సంచరిస్తూ ఉంటుంది. స్త్రీ అయితే స్త్రీ వాయిస్ మాట్లాడుకుంటుంటే అక్కడ నుంచి వాళ్ళు మాట్లాడదు, ఏం చేయరు, నువ్వు మాట్లాడుతూ ఉంటావు. సాతాను జజ్బేల్ దురాత్మ 2 స్వరాలు తీస్తుంది. అది స్త్రీది తీస్తుంది, పురుషుని తీస్తుంది. మీరు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు కరెక్టే. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ను గుర్తు చేసుకోరు. గుర్తు చేసుకున్నప్పుడు జస్ట్ మీరు సైలెంట్ ఉంటే అక్కడ నుంచి వాయిస్ వినిపిస్తుందా, వినిపిదా మీకు? మళ్ళీ ఎవరి మాట్లాడేది? ఇంతమంది కనెక్ట్ అయి ఉన్నాడు, ఈ దురాత్మ ఇంతమంది కనెక్ట్ అయి ఉంది. మళ్ళీ దేవుని ఆత్మ కూడా మీకు కనెక్ట్ అయి ఉన్నది. అట్లనే ఆయన ఎట్టివాడై ఉన్నాడో నువ్వు కూడా అట్టివాడిని కావడానికి అదే ఆలోచిస్తుండాలి, అదే మైండ్లో పెట్టుకోవాలి. హల్లెలూయా. వాక్యం ఏముంది అదే మైండ్లో తిప్పుకోవాలి, నీ హృదయంలో ధ్యానిస్తూ ఉండాలి. దివారాత్రంలో వాక్యం. రైట్, ఒక నిమిషం. ఈ 2 కీర్తనలు 1వ అధ్యాయం ధ్యానం. మళ్ళీ వద్దాం దీంట్లోకి. కీర్తనలు 1వ అధ్యాయం చదువు. 2 నుంచి చదువు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఒక నిమిషం. ఈ వాక్యాలు ధ్యానించుకుంటా నువ్వు ఆనందంలోకి పోవాలని దేవుని ప్లాన్. అదే ఈ ధ్యానించుకుంటా ఆనందంలో పోవడమే కాదు, మంచి మంచి దర్శనాలు నీలో పుట్టడమే కాదు. అయితే నీది ఎలా ఉంటుందంట, ఫలించేవానిగా మారిపోతాడు అంట. కాలానికి అనుగుణంగా నువ్వు మారిపోతున్నావు అంట. అంటే ఒక కాలంలో నువ్వు బీదవాని ఉన్నావు, నీ దగ్గర డబ్బులు లేవు, తినడానికి ఆహారం లేవు. ఇప్పుడు అన్నీ ఆటోమేటిక్గా నీ దగ్గరికి రావడం మొదలైన. అంటే దేవుని కుమారుల ప్రత్యక్షత ఏంది? సృష్టి మిగుల తేరే ఆచ చూసి కనిపెడుతుంది. నీ దగ్గర వాక్యం ఉంది, యేసు ప్రభు దగ్గర వాక్యం ఉంది, తండ్రితో సాహసం ఉంది. కాబట్టి సృష్టి లోబడుతుందా, లోబడతలేదు ఆయనకు? మళ్ళీ ఇప్పుడు నీకెందుకు లోబడతలేవు, ఏవి ఎందుకు లోబడతలేవు? కారణం ఏంటిది? సరే, జాషువా చాప్టర్ గ్రంథం, యోషువ గ్రంథానికి 1వ అధ్యాయం 8వ వచనం. చదువు. 8 చదువు. చాప్టర్ 1 8 వర్స్. జాషువా ఈ ధర్మశాస్త్ర గ్రంథంను నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటిని అన్నింటినీ ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్తగా ఉన్నట్టు దివారాత్రంలో దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గంలో వర్ధిల్ల చేసుకున్న చక్కగా ప్రవర్తించదవు. హల్లెలూయా. చూసిరా? అంటే నువ్వు ఏం చేయాలి? ఎంతమందికి చదువుతాం ఇప్పుడు? చదువుతారు. ఇప్పుడు నేనేం చెప్పినా చదివేటప్పుడు ఏదన్నా కానీ దీనికి సంబంధించింది చాలా విలువ. హల్లెలూయా. అవిశ్వాసంతో చదవద్దు. అవిశ్వాసంతో ఎప్పుడన్నా ఆహారం ఆకలి అయితే ఇప్పుడు నీకు రుచికరం ఫుడ్ లేనప్పుడు నువ్వు తింటావట్లా, కానీ ఎప్పుడు అట్లా చేయవు కదా. కానీ వాక్యం దగ్గరికి వచ్చేసరికి, దేవుని దగ్గరికి వచ్చేసరికి శరీరం మీద సాతాను వాలి ఏం చేస్తాడంటే దీని మీద విశ్వాసం మీద మబ్బు కప్పేస్తాడు, విశ్వాసం మీద చీకటి తెప్పిస్తాడు. హల్లెలూయా. నీ బలహీనతనే చూపిస్తాడు, నీ ప్రాబ్లమ్సే చూపిస్తాడు. దీంతో నువ్వు పోరాడలేవు, నీ జీవితం విసిగిపోయింది. ఒకవేళ లోకంలో ఉండి ఇట్లా నువ్వు సాధించుకుంటే ఈ పాటికి ఎప్పుడో అంటే ఏమైతోటి? ధనవంతుని అవుతుంటివా? ఏమైతోటివి? కాదు. విసుకొద్దు. విశ్వాసంతో దీన్ని చదవడం నేర్చుకోండి. హల్లెలూయా. కొంచెం చదివినా కానీ దాన్ని పర్ఫెక్ట్గా చెయ్యండి. హల్లెలూయా. చదవండి, నీలో వేరేగా మారుతుంది. చదివేటప్పుడు ఫ్రిడ్జ్ల దగ్గర కూరుకోవడము, అందుగురించి ప్రవక్తలు కానీ ఫాస్టర్లు కానీ కొండల దగ్గరికి ఎందుకు ఎక్కువ చేస్తారంటే అక్కడ తినడానికి దూరం వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకంటే ఈ శరీరం మోసకరమైందని చెప్పేసి తెలుసు. వాళ్ళ లైఫ్లో ఎన్నో అయిపోతుంది. కొండల మీదకి పోవడానికి కారణం ఏం తెలుసా? నువ్వు ఇంట్లో ప్రార్థన చేసుకుంటావు, సరే చేస్తే ప్రార్థన చేస్తావు, చెయ్యవు. చుట్టుముట్టున్న వాతావరణం నిన్ను బంధించేస్తుంది. జరసేపు ఉద్యమం వస్తుంది నీలో, నువ్వే తెచ్చుకుంటావు, సాంగ్స్ పెడతావు, పాటలు పాడతావు, అవి జ్ఞాపకం చేసుకుంటావు, ఉద్యమం తెచ్చుకుంటావు. చేసేపు కొంతసేపట్లో వచ్చేసి సాతాను ఏదో విషయం చెప్పి సల్లార్చేస్తాడు. హల్లెలూయా.
కంటిన్యూ ప్రేయర్, కంటిన్యూ మాట్లాడండి. సరే చూస్తే ఇప్పుడు ఈ రోజు నుంచి మీరు ఒక గంట టైం పెట్టుకొని ఈ గంట నేను మాట్లాడగలుగుతున్న దేవుని వాక్యం, ఫాదర్ ఆఫ్ ద లైట్, యేసయ్య నేను లోకానికి వెలుగు, యేసయ్య నేను లోకానికి వెలుగు అని చెప్పేసి ఏదన్నా ఒకటి తీసుకొని నువ్వు మాట్లాడగలుగుతావా? మాట్లాడిన తర్వాత నీ ఆత్మ అమల్లోకి వచ్చేస్తాడు, కనెక్ట్ అవుతుంది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే మాట్లాడుతావో నీ ఆత్మ విప్పబడుతుంది, స్పిరిట్ ఫ్రీ. హల్లెలూయా. నీ హృదయం లేకపోతే బందీగా ఉంటుంది తెలుసా, ఏమి నోరు కూడా తెరవద్దు. నీది మామూలు టైంలో ఇంత పెద్ద నోరు ఉంటుంది, ఇప్పుడు అసలు తెరవబుద్ధి కూడా కాదు, ఇంతనే ఉంటావు. మాట్లాడబుద్ధి కూడా నోరు తెరవ, గుంజేస్తుంది, లాగేస్తుంది ఇట్లా. హల్లెలూయా. ఎంతమంది మాట్లాడదాం అనుకుంటున్నాడు. ఈడేమంటున్నాడు, దివారాత్రంలో వాక్యం, ఈ ధర్మశాస్త్రాన్ని బోధించకుండా తప్పిపోద్దు. ఏం చేయాలి? నీకు నువ్వే బోధించుకోవాలి, నీకు నువ్వే మాట్లాడుకోవాలి. వచ్చేసానమ్మా ఫిలిప్ దాంట్లోకి వచ్చాను. ఫిలిపిన్స్ చాప్టర్ 2:5. చదువు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకుండా దేవునితో సమానంగా ఉండటం అంటే వాక్యంతో పాటు నేను సర్దుకుంటా, వాక్య ప్రకారమే జీవించడం నేర్చుకుంటా. హల్లెలూయా. ఏం చేస్తా? నేను వాక్య ప్రకారమే జీవిస్తా, దీంట్లో నుంచి నేను తప్పిపోను. హల్లెలూయా. నీ నోట్లకైనా అబద్ధాలు వస్తున్నాయి కానీ బంద్ అయిపోతాయి కొన్ని రోజులలో. హల్లెలూయా. విరుద్ధమైన ఆలోచిస్తున్నావు, బంద్ అయిపోతాయి. హల్లెలూయా. లేమి గురించి ఆలోచిస్తున్నావు, ఫెయిలియర్ గురించి ఆలోచిస్తున్నావు, సాధించలేని ఆలోచిస్తున్నావు, ఇవన్నీ మెల్లగా వెళ్ళిపోతాయి లోపల నుంచి. ఎంతమందిగా అందుగురించే ఇమాజిన్ అనేది నీకు కంపల్సరీ ఉండాలి. ఒక దర్శనము, ఒక డ్రీము తయారు చేసుకోవాలి. హల్లెలూయాను. కొందరికి ప్రార్థన చేస్తే నాకు ఏమీ కనిపించదు. ఏమీ కనిపించదు అంటే ఏం చేయనమ్మా? ఏదో ఒకటి కనిపిస్తా కదా, తేలో పామో చెట్టో పుట్టనో ఏదో కనిపిస్తా కదా. నాకేమీ కనిపిస్తలే అంటే ఏం చెప్పాలి చెప్పు? అయిపోయిందమ్మా, ఇది కంప్లీట్ చేసేది. విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఒక నిమిషం. మనిషి పోలికగా పుట్టిండంట, దాసుని స్వరూపం ధరించుకున్నంట ఆయనే. దాని నుంచి విడుదల పొందిండు. ఇప్పుడు నీకు కూడా అదే ట్రైనింగ్ ఉన్నది. హల్లెలూయా. మనం పుట్టిన ప్రాంతం ఇండియా ప్రాంతం, మనము పుట్టింది ఇండియా. ఇప్పుడు మనం వేరే దేశం వెళ్ళానని చెప్తే అక్కడ దేశం వాటర్ ప్రాబ్లం. నీకు ఇక్కడనే ఇప్పుడే చూడు, ఇప్పుడు ఫిల్టర్ వాటర్ ఉన్నది, గండిపేట వాటర్, అదేంది మాంజీరా వాటర్ ఉన్నది, రకరకాల వాటర్. కొందరికి వాటర్ తాగుతూనే పడదు కొందరికి. ఇటువంటి నేచర్లో మనం ఉన్నాం. అంటే ఇటువంటి ఆలోచనతోని పెరిగిన స్వభావంలో మన బాడీ కూడా సహకరిస్తలేదని చెప్తే ఇంకా వేరే వేరే దేశాలకు వెళ్తే అక్కడ నీకు అవి పనిచేస్తాయమ్మా. అలాస్కా పంపిస్తాం, -40 డిగ్రీ అంట అక్కడ. ఎక్కడ -6ని ఫ్రిడ్జ్లో పెడితే, డీప్ ఫ్రిడ్జ్లో పెడితేనే చేసేపటికి ఐస్ అయిపోతుంది. -6 అలాస్కాలో 40 ఉందంట. అక్కడ పంపానా? అక్కడ ఉంటారా? ఇక్కడ ఉన్న ఏరియాలో కొందరికి అక్కడ కాశ్మీర్లో పని వచ్చింది. కాశ్మీర్లో పోతామని చెప్పేసి సరే అని చెప్పేసి గనెట్లు ఏం కొట్టాలి, అక్కడ గన్నెట్ రాళ్ళు కొట్టాలి. సరే అని చెప్పేసి తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ పోయిన తర్వాత ఇక్కడ వెదర్ అక్కడ వెదర్ చేంజ్ అయిపోయేసరికి వాళ్ళకు మందు తాగడానికి ఏమి ఇచ్చినా దాన్ని కూడా జాకెట్లు ఇచ్చేసారు, గ్లోవ్స్ ఇచ్చేసారు, షూలు ఇచ్చారు, అన్ని ఇచ్చినా కానీ ఎండ గురించి వెయిట్ చేస్తారంట. ఎండ వస్తే చేతులు పెట్టుకుందామని సూర్యునికి ఇంట్లో కాపుకునే అంత అయిపోయింది, ఏం పని చేస్తలేవు. ఇటువంటి వాతావరణంలో మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇక్కడ వాతావరణంకి మనకి ఏదైతే సెట్ అవుతుందో దాని గురించి ఆలోచించి దాంట్లో నుంచి బయట పెట్టాలి. ఇదే ఒక పెద్ద బానిసత్వం నీది. హల్లెలూయా. నువ్వు ఇక్కడనే ఉండి అమెరికాలో బిల్ క్లింటన్ నుండి ఆయన లోపలికి పోయి నేను ఆలోచిస్తా, ఆయన ఏం చేస్తుండే, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తుండా. నీకు ఎందుకురా ఇవన్నీ అవసరమా? నీ రోజు జీవితం ఏముందో చూసుకోరాదు. నీ లైఫ్లో ఏం ఈ సంవత్సరం 2025 వచ్చింది. జీసస్ని తెలుసుకొని ఒక 10 సంవత్సరాలు అయింది, కొందరు 15 సంవత్సరాలు అయిపోయింది.
రైతులు సంవత్సరానికి 6 నెలలకు ఒక పంట అని చెప్పేసి చూపించుకుంటారు వాళ్ళు. ఇగో వేసినాం, పంట వచ్చింది, అమ్మినాం, ఇట్లా. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమంటారు? పంట ఏముందంట? విస్తారంగా కోసేవాళ్ళు. వాక్యం చెప్పంటే భయం, యేసుక్రీస్తు గురించి చెప్పానంటే భయం. హల్లెలూయా. నిన్ను నువ్వు పక్కోళ్ళకి కనుపరుచుకోవాలని చెప్తే, క్రిస్టియన్ అని చెప్తే అదొక చిన్న చూపు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మైండ్లో ఉన్నావనుకో, నీలో అభివృద్ధి ఆగిపోతుంది. దేవుడు నీకేమి ఇయ్యడు. వీడు నా గురించి చెప్పడానికి జనుకుతున్నాడు. ఒరిజినల్ గాడ్, సృష్టికర్త నేనే. నా హస్తంలతో వీళ్ళు సృష్టించిన ఈ భూలోకంలో నేను వచ్చేటప్పుడు లేఖనాలలో కూడా చెప్పిన, నేను మళ్ళీ వెళ్ళి మీ దగ్గరికి వస్తా. ఇప్పుడు చేసిన పని నాకు 3 సంవత్సరాలు ఇవ్వబడ్డది, 3.5 సంవత్సరాలు అద్భుతాలు చేయడానికి ఇవ్వబడ్డది. అంతకుముందు నా బాల్య జీవితమే ఉండే. దేవుని పిలుపు నుంచి 3 సంవత్సరాలు సేవ అయింది. మళ్ళీ వస్తా. దేవుని రాకడ వరకు ఈ భూమిని సాధన పరుచుకొని తండ్రికి ఇచ్చేస్తా అని చెప్పేసి ఆయనే ఇక్కడ వచ్చి చేద్దామని చెప్తే ఎవరు లేరు ఇప్పుడు. హల్లెలూయా. కేరళ పోండి మీరు. కేరళ పోయినప్పుడు దూరం నుంచి చెట్లలో ఒక లైట్ కనిపిస్తుంది. మళ్ళీ అది దగ్గర పోయిన తర్వాత మళ్ళీ ఇంకో లైట్ గురించి వెయిట్ చేయాలి, ఇంకొక ఇంటి గురించి వెయిట్ చేయాలి. అంత దూరం ఉంటుంది. పాస్టర్లది అట్లనే అయిపోయింది. ఇప్పుడు ఈయనే విశ్వాసం, ఏది ఉంటుంది ఇక్కడ చర్చ్ నడుస్తుంది, ఇక్కడికి వెళ్ళిపోతా. ఏం చెప్తుంది దేవుని గురించి? ఏదున్నా ఈ బైబిల్లోనే ఏమన్నా కొత్తగా ఏమైనా చెప్తారు వాళ్ళు? నాకు కూడా తెలుసు, అబ్రాహాము ఆశీర్వాదం తెలుసు, ఇసాకు గోతిలో పడ్డాడని చెప్పేసి తెలుసు, యాకోబు కలగనడని చెప్పేసి నాకు అన్నీ తెలుసు. అవే చెప్తారు, ఇంకేం తెలుసు? ఏదో ఇప్పుడు నాకు ప్రార్థన చేసి వదిలేస్తే చాలు. దేవునికి చూపించుకో. ప్రభా వచ్చినా ఓకే అమ్మ వచ్చేసి నీ అటెండెన్స్ పడ్డది, నువ్వేం టెన్షన్ తీసుకో. ప్రతి సండే వస్తున్నాం, ప్రభా ఇచ్చుట్లో ఇస్తున్నావు, మంచిగా ఇచ్చేస్తున్నావు, దానికైతే ఏం దోకలేదు. హల్లెలూయా. దేవునికి ఎప్పుడు సంతోషం ఉంటుంది తెలుసా? ఈ వాక్యాన్ని దివారాత్రంలో నువ్వు చదువుతుంటే ఆయన నీలో ఆనందపడతాడు. హల్లెలూయా. అప్పుడు అనుకుంటాడు, ఈమె ద్వారా, నీ దారినే కాదు, నీ ద్వారా అనేకుల జీవితాలను సెట్ చేస్తాడు తెలుసా దేవుడు. అనేకులను విడిపిస్తాడు. ఒకరిని విడిపియానని చెప్తే ఒక నీతిమంతుని, ఒక సత్యవంతుని ఫాస్టరే అవసరం లేదు. అక్కడ దేవుడు వెతుకుంటాడు. వాళ్ళలో కనికరం ఉందా, ప్రేమ ఉందా? హల్లెలూయా. ఒకరికి రోడ్డు మీద ఆకలి అవుతుంది, వానికి ఇడ్లీ అనంటే ఫాస్టరే రావనా? వెతుకుతాడు, ఆ ప్రాంతంలో వెతుకుతాడు. వీడు ఆకలితో నిన్నాడు, నేను సృష్టిలో ఎవరికి ఆకలితో ఉంచాలి, నా బిడ్డలకు ఆకలితో ఉంచాలని మానవులకు తెలుసు, ప్రతి ఒక్కళ్ళకి అని చెప్పేసి ఎవరికొకరిని కనికరం పుట్టించేస్తాడు. పుట్టించి వానికి ఇడ్లీ అని ఇప్పిస్తాడు, వాటర్ బాటిల్ ఇప్పించేస్తాడు. అట్లా అందరిలో పెట్టిండు. ఆవగింజంత విశ్వాసం, ఆవగింజంత కనికరం, ఆవగింజంత ప్రేమ అన్నీ నీలోనే పెట్టేసేసిండు దేవుడు. దాన్ని ఉపయోగించుకోవడం నీది. హల్లెలూయా. ఆశీర్వాదం నీలో పెట్టలేదంటవా? అన్నీ ఉన్నాయి నీలో, కానీ క్రైస్ట్ మైండ్ కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆయన తలింపులు, ఆయన చూడు, ఆయన రక్తంతో మన పాపమైన రక్తాన్ని ఎలాగ మలినం చేసేసిండు. ఇప్పుడు ఆయన యొక్క రక్తం, పరిశుద్ధమైన రక్తంతో మన పాపమైన రక్తం, పాపంలో నుంచి జన్మించిన మన రక్తాన్ని ఎలాగ మలినం చేసేసి దాన్ని క్లీన్ చేసేస్తున్నాడు ఇప్పుడు కంప్లీట్గా. నీలో ఏ పాపం ప్రభుత్వం చేయదు, ఇక నా రక్తం కలిసిపోయిందని చెప్పేసి అంటుండు. హల్లెలూయా. నువ్వు కూడా క్రీస్తు మనసు కలిగి ఉండాలని చెప్పేసి వాక్యం చదివినప్పుడు క్రీస్తు మనసు కలిగి ఉండాలి. అప్పుడు నీకు మంచి ఆరోగ్యం వస్తుంది, మంచి జ్ఞానం వస్తుంది, నీ తలంపులు ఊహలంతా మార్చదు, నీ కనుచూపులంతా వేరేగా మారిపోతుంది. ఒకప్పుడు టీవీని వేసుకొని తిరిగేది, ఇప్పుడు దేవుని వాక్యమే నీ లోపల మాట్లాడుతున్నాయి. హల్లెలూయా. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక్క నిమిషం. ఎంతమందికి అర్థమవుతుంది ఈరోజు నుంచి క్రైస్ట్ మైండ్, నా కనుచూపులు, ఫ్యూచర్, మంచి గోల్స్. నువ్వు ఏదైనా చూస్తే దేవుడు దాన్ని అంగీకరించడా? సాతాను దొంగలించే ప్రయత్నం. ఇప్పుడు చూడు, ఒక మంచి గృహం చూసినావు, దాన్ని దేవుడు వద్దంటాడా? నువ్వు దాన్ని నిదానించావు, దాన్ని గమనించావు. హల్లెలూయా. హబక్కూకు గ్రంథంలో ఏమంటాడంటే, ఆ దర్శన విషయము అంత సెట్ అయి ఉన్నది, అది
ఏ కాలానికి రావనో ఆ కాలానికి వస్తుంది. కానీ నువ్వు దాన్ని పనిలో పెడతలేవు, దాన్ని చూస్తలేవు, దాన్ని ఆలోచిస్తలేవు, దాని గురించి మాట్లాడతలేవు. దర్శనాలు ఇప్పుడు మీకు ఎన్ని ఉన్నాయమ్మా? దర్శనాలు ఇప్పుడు ఎన్ని దర్శనాలు ఉన్నాయి మీకు? ఇప్పుడు దర్శనాలు నెరవేర్చుకోవాలి. హల్లెలూయా. దర్శనాలు నెరవేర్చుకోవడానికి పాస్టర్ అవసరం లేదు. నీ దర్శనం నెరవేరడానికి పాస్టర్ ఎందుకు అవసరం? డోర్స్ ఓపెన్, ప్రార్థన చేస్తాడు ఆయన, నెత్తిమే చేయి ప్రార్థన చేస్తాడు. లేకపోతే మా అంటే నీ గురించి ఒక గంట ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. 24 గంటలు అయితే ఉంటారు, ఉండని పాస్టర్ లేదు. 24 గంటలు లేదు, 40 రోజులు కూడా ఉంటారు. ఆయనతో పాటు నీది కూడా ఉండాలి. హల్లెలూయా. దర్శనం లేని చోట ప్రజలు నశించిపోతారంట. నీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో నీకు తెలియకపోతే దాంట్లో ఆగిపోతావు, స్టక్ అయిపోతావు నువ్వు. హల్లెలూయా. ఫస్ట్ జాన్, 1 యోహాను 1వ అధ్యాయము 5వ వచనం చదవమ్మా. మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏమాత్రమును లేదు, చీకటి ఏమాత్రము లేదు. హల్లెలూయా. సరే, నీ వాక్యం తెలిసి ఇప్పుడు 2000 సంవత్సరాల కిందనే ఇప్పుడు ఈ వాక్యం ఇప్పుడు మనలోనికి ఇప్పుడు మెల్లమెల్లగా వచ్చేసింది. ఇప్పుడు అన్ని రోజులు ఆయనలో ఎంత మాత్రం చీకటి లేదన్నా కానీ దేవునిలోనే ప్రాబ్లం పెడతాడు, కానీ మానవుల్లో నాలో ఏ ప్రాబ్లం లేదంటాడు. దేవునిలోనే ఉన్నది, దేవుడే ఇస్తలేడు నాకు, దేవుడే చేస్తలేడు అని చెప్పేసి. ఇది నిజమా అబద్ధమా? ఇది వస్తుందా రాదా? మనుషులో ఎంతమంది వస్తుంది అంటారు, ఎంతమంది రాదంటారు? అది అందరు లేపిరేం చేతి. మనం చేసే ప్రయత్నం చేస్తాము, కానీ అది ఎక్కడనో అవిశ్వాసంలో కొట్టుకొని వెళ్ళిపోతుంది. మనం దాన్నే పట్టుకొని దీనికి దేవుడే బాధ్యుడు అని చెప్పేసి ఆయన ఏమంటున్నాడు? నేను వెలుగై ఉన్నాడు, నా యందు చీకటి ఎంత మాత్రము. ఎవరిలో ఉంటుంది చీకటి? మనుషుల్లో ఉంటుందా, దేవునిలో ఉంటుందా? దేవుడైతే క్లియర్ ఇచ్చేసింది కదా, నాలో ఏం చీకటి లేదని చెప్పేసి. మళ్ళీ ఎవరని అంటారా, దేవుడు నాకు ఎందుకు ఇస్తలేడో, దేవునికి ఎందుకు కనిపిస్తలేనో, నేను అసలు కనిపిస్తున్నానా లేదా? ఇవన్నీ డైలాగులు అవసరమా మనకు? అసలు నేను ఈ భూమి మీద ఉన్నాను తెలుసా ఆయనకు అంటారు కదా. ఇన్నా నేను అసలు ఉన్నది తెలుసా నీకు? ఒక 90 సంవత్సరాలు దాటిపోయాడు, వాడు కూడా అనుకుంటున్నాను మర్చిపోయింది దేవుడు అని చెప్పేసి. ఎందుకంటే 60-70 అందరూ ఎగిరిపోతున్నారు. 90 నాకు వచ్చిందని చెప్తే ఆడేం చెప్పుకుంటున్నాడు, దేవుడు నన్ను మర్చిపోయినట్టుండని చెప్పేసి. ఒక్కొక్క జ్ఞానం, ఒక్కొక్క తీరు. హల్లెలూయా. వాక్యం చదవండి, వినండి. హల్లెలూయా. దేవుని యొక్క స్వరం నువ్వు వినాలని చెప్తే నీలో ఉన్న హ్యూమన్ మైండ్ స్వరము పోవాలి. ఏం పోవాలి? ఎప్పుడు హ్యూమన్ మైండ్తోనే జీవిస్తుంటారు. స్త్రీలు అయితే దయచేసి ఈ హ్యూమన్ మైండ్ని ఇడిచిపెట్టుకోరు. అది మీకు ఏమి ఇయ్యది. పురుషునిది ఒకటే అన్వేషణ ఉంటుంది తెలుసా, ఎప్పుడైనా కానీ సాధించాలి, నేను అందరి ముంగట గణపరచబడాలి. ఏం చేయాలి? లేదు, సాధించాలి, నేను గణపరచబడాలి. స్త్రీలని ఇక్కడ తక్కువ చేయొచ్చామని ఇప్పుడు స్త్రీలు ఎప్పుడు ఎన్నుకుండన్నా ముంగడికి వచ్చేసాను. ఈ జనరేషన్ 2025 అలా లేదు జనరేషన్. నేను ముందు వెళ్తా, నన్ను ఫాలోగా ఉంటాను. హలో సపాటు. వాళ్ళని అన్నప్పుడు మీరు కొట్టండి అమ్మా, వాళ్ళని అన్నప్పుడు మీరు కూడా కొట్టండి, మీరు ఎందుకు ఉంటారు. కానీ అయితే నేను ముంగట వెళ్తా, నన్ను ఫాలోగా. ఇప్పుడు హల్లెలూయా. బైబిల్లో నువ్వు బైబిల్ తీసి మన ఫాస్టర్ ఏం చెప్పిండు? ఫాస్టర్ చెప్పడం ఏంది? బైబిల్ ఏ బైబిల్ అన్నా ఇట్లనే రాసి ఉంటుంది. ఏనా ఆదం వెనుక ఉండమని చెప్పేసి మీకు చెప్పిండు కదా అని చెప్తే, పెళ్ళైన తర్వాత తల్లిని విడిచిపెట్టి, తెలుసు కదా ఆ వాక్యం. అయితే నేను ఎటు పోతే నా వెంకనే రావాలి. అసలు అమ్మతో కాంటాక్ట్ ఉండొద్దు, మాట్లాడొద్దు, అసలు ఎవరో తెలియదు అనుకుంటాడు. నేను ఎట్లా పుట్టినా ఏం సంగతి? ఇప్పుడు ఈ మధ్యలో వచ్చేసి అమ్మని ఇడిచిపెట్టేసి అది ఇడిచిపెట్టి మొత్తం అంతా నేనేమనంటే బైబిల్ వాక్యం చూపించేసేస్తుంది. ఏనా
తల్లిని విడిచిపెట్టు, భార్యను హత్తుకొని ఉరుకో. హల్లెలూయా. దేవుడు వెలుగై ఉన్నాడంట, ఆయనలో ఏమీ లేదు. హల్లెలూయా. అంతా ఉన్న ప్రాబ్లం అంతా మనది ఆయన మీద ఎత్తి చూపిస్తే దేవుడు ఏదైనా నీకు అద్భుతం చేయకపోతే కొంచెం టైం ఉన్నదేమో. హల్లెలూయా. దానికంటే గొప్ప మిరాకిల్ చేస్తాడేమో. దాన్ని ఆయన విసిగించి, ఉన్నావా, నువ్వు అసలు ఉంటే నువ్వు చూస్తున్నావా అని చెప్పేసి ఇవన్నీ డైలాగులు కొట్టొద్దు. ప్రార్థించాలి పద్ధతిగా, రోజు రోజు మారుతుండాలి, క్రైస్ట్లోకి మారుతాలి, ఆయన తలంపులు, ఆయన ఊహలోకి. యేసు ప్రభు ఆయన మూర్తిమంతమై ఉన్నాడను. అందుగురించి శిష్యులు అన్నాడు, మీ తండ్రి ఎలాగ ఉంటాడంటే ఆయనలో ఏమి తేడా చూపెట్టాలి తెలుసా, మా తండ్రి ఇలా ఉంటాడు అలా ఉంటాడు, సేమ్ నన్ను చూస్తే ఆయనను చూసినట్టే. హల్లెలూయా. ఈ మైండ్తో వచ్చేసేయాలి, ఈ వాక్యంతో పోల్చుకోవాలి, ఈ వాక్యంతో. హల్లెలూయా. దీని ప్రకారం పద్ధతిగా నేర్చుకొని కొన్ని రోజులలో సెట్ చేసుకోవాలి. అప్పుడు నీ మార్గాలన్నీ మంచిగా, నీ కళ్ళు మంచిగా అవుతుంది. ఈయన చెవు దేవుని స్వరమే ఉంటుంది. లోకం ఏదిన్నది, ఏ తిన్మార్లు కొట్టని, ఏ డీజే పెట్టని, హల్లెలూయా, ఏమీ పెట్టని, దానికి ఏం మొగ్గు చూపెట్టవు నువ్వు. హల్లెలూయా. తీసి అన్ని చెత్తలో పడేసేస్తావు. చూస్తే ఒక మురికి కాలువలు ఇట్లా పారినట్టు ఉంటాయి అవన్నీ, మ్యూజిక్లు, డాన్సర్లు, గీన్సర్లు. హల్లెలూయా. ఏమీ పనికిరావు. ఓన్లీ ఐ ఆమ్ ద జీసస్, నేనే దేవుణ్ణి అని చెప్పేసి ఆయన చెప్తాడని. అందుకొచ్చే చూడు, సృష్టి ఆయన ఇప్పుడు చూడు ప్రార్థించడానికి వెళ్తున్నాడు, మాట్లాడుతున్నాడు, చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు, సృష్టి అంతా లోబడుతున్నది. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు వాక్యం మాట్లాడి చదువుతూ ఉంటావో, నువ్వు చేతులెత్తి ప్రార్థన చేస్తే నీకు అన్నీ లోబడుతూ ఉంటాయి. హల్లెలూయా. జాన్ చాప్టర్ 6:63. జాన్ చాప్టర్, యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం చదవండి అమ్మ. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఒక నిమిషం. ఈ ఆత్మ నిన్ను జీవింపజేస్తంట. ఈ వాక్యం నీ శరీరము నిన్ను జీవింపజేస్తలేదు, బలహీనతలో ఉన్నావు. వాక్యం అనేది నీకు తెలియదు, దేవుడు అనేవాడు తెలియదు, అసలు దేవునికి ఎలా ప్రార్థన చేయాలని తెలియని పరిస్థితిలో కూడా నువ్వు ఈ దేవుని దగ్గరకు వచ్చినావు. అప్పుడు నేర్చుకున్నావు. ఆత్మ అప్పుడు ఏమైందంట, ఈ ఆత్మ ఏం చేసిందంట, భూమిని సృష్టించిన ఆత్మ, భూమి కలుగునుగాక, చెట్లు కలుగునుగాక, నీళ్లు కలుగును, ఇవన్నీ తీసుకొచ్చిన ఆత్మ ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి నీకు ఇది చదువు, నీ ఏదైతే నీలో ఉన్నదో దాన్ని తీసేసి నిన్ను కొత్తగా తయారు చేస్తా అని చెప్తే, యేసులో నిన్ను నూతన సృష్టిగా తయారు చేస్తా అని చెప్తే నువ్వు సమయం ఇస్తే తయారు చేస్తాడు. హల్లెలూయా. ఈ దేవుని తెలుసుకున్న తర్వాత నువ్వు ప్రార్థనలు చేసి విసిగిపోయి అదే ఈ దేవుని నుంచి పారిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వస్తారు ఫస్ట్, దేవుళ్ళో నేను అద్భుతాలు చేస్తా, మిరాకిల్ చేస్తా, చర్చ్ కట్టించేసేస్తా, చాలా చెప్తారు. ఇక ఎంతోమందికి నేను ఇక ఒక 100 మంది 10 మందిని నడిపించు, ఫస్ట్ 10 మందిని తీసుకొని బ్యాప్టిజం ఇప్పి, నీ ఒక 1 మిలియన్ 2 మిలియన్లు 10 కోట్ల మందిని నేను నడిపిస్తా. హల్లెలూయా. 10 కోట్ల మందిని నడిపిస్తున్నాడు. ఫస్ట్ ఇంట్లోనే నడిపాడు ఫస్ట్. హల్లెలూయా. కాలంలోనండి, సమయంలోనండి మార్చువాడు నా దగ్గర ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఈయనను పట్టుకొని ఏ కాలానికి ఏం పని చేయాలి, ఏం మాట్లాడాలి, ఎలా ఉండాలనేది నువ్వు ఈయన దగ్గర నేర్చుకోవాలి. చదవమ్మా. ఆత్మనే జీవింపచేస్తుంది, శరీరం కేవలము నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. ఒక్క నిమిషం. మీలో విశ్వసించిన వారు కొందరు. ఈ ఆత్మ మాటలు జీవమై ఉన్నాయని చెప్పేసి యేసు ప్రభుకు తెలుసు, కొంతమందికి తెలుసు. అందులో ఆయనను వెంబడించే వాళ్ళు, ఫాలో అయ్యేవారు కొంతమంది. మిగతా వాళ్ళంతా ఏంది, వేస్ట్, అవన్నీ ఉట్టి డ్రామా, అవన్నీ మాటలు. సరే, దాని కింద చదవం. ఇంకా విశ్వసించని వారెవరో, తన్ను అప్పగింపబోవు వాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. ఎవరైతే విశ్వసించారో యేసు ప్రభుకు తెలుసు, ఎవరైతే యేసు ప్రభుని అప్పగిస్తుండో వాని గురించి కూడా యేసు ప్రభుకు తెలుసు. హల్లెలూయా. ఏంటిది, ఎవరైతే వాక్యాన్ని నమ్మరో వాళ్ళు కూడా తెలుసు, ఎవరైతే యేసు ప్రభుని సిలువకు అప్పగిస్తారో వెండి నాణ్యాలకు ఈయన అమ్మేస్తుండో వాడు కూడా తెలుసు అంట. హల్లెలూయా. ఇది ఏం చేస్తుందంట, ఆత్మనండి
యేసు ప్రభు మాట్లాడే మాటలు ఆత్మ జీవములు. అంటే ఆత్మ జీవములు నువ్వు సేకరిస్తే కానీ నువ్వు ఇతరులకు ఇయ్యలేవు. హల్లెలూయా. అందుగురించే పాస్టర్లు పొద్దు నుంచి ఆ పాస్టర్ల చేతిలో బైబిల్ ఉంటుంది, ఎప్పుడు చూసినా వాళ్ళు ఎల్లో పెట్టుకొని ఏదో ఒకటి చదువుతూ ఉంటారు పాస్టర్. కానీ దేవుని సేవ చేసేవాళ్ళు అంతే, వాళ్ళ దగ్గర ఇదే ఉంటుంది, వాళ్ళ చేతిలో ఇదే ఉంటుంది. ఇదే గొప్ప వినవా, బంగారం వేసుకొని తిరిగారు. చెప్తూనే వినండి, మెడలలో బంగారము, సైడ్లో బాడీ గార్డ్లను పెట్టుకొని ఉండరు వీళ్ళకి. సర్వ సంపదన ఇదే. హల్లెలూయా. సర్వ సంపద ఇదే. ఇదే అపర కుబేరుడు. నిత్య జీవం. ఈ భూమి మీద జీవించినంత కాలం దేవుని రాకడ వరకు జీవిస్తావా? అన్ని ఇండ్ల నుంచే. ఇది కాక వేరేదేం లేదు. ఇది ఇచ్చిపెట్టేసి బయట నుంచి నీలో ఏమీ కాదు, దీని నుంచే వస్తాడు. హల్లెలూయా. అందుగురించి నువ్వు దేని నుంచి రావాలి? వాక్యం నుంచే రావాలి. నేను ప్రార్థనతోనే వస్తాను రా, బాడీ షివరింగ్ అయిపోతుంది కొన్ని రోజుల తర్వాత. చాలా పాత బైకు తీయక తీసినావు, కిక్కు కొట్టినావు, అని రేయంగానే వెనుకకి పొగెళ్తున్నది, బండి నీకు కూడా కంట్రోల్ అవుతలేదు. వాక్యం లేని ప్రార్థన పనిచేస్తుందా? సరే, నీకు చదువు రాదు, విని విశ్వాసంతో ప్రార్థన వస్తుంది, పనిచేస్తుంది. ఇది చెప్పి ముగించేస్తామా? ద్వితీయోపదేశకాండం పక్కలకు చెప్పు. ఈరోజు నేను వాక్య ప్రకారం సెట్ చేసుకుంటాను చెప్పండి. వాక్య ప్రకారం పద్ధతిగా జీవించడం నేర్చుకుంటా నేను. హల్లెలూయా. డిటోనమీ చాప్టర్ 30 verse 11 నుంచి చదువు. సరే, చదివే ముందు మీకు ఒకటి చెప్తాం. దేవునిలో వచ్చేవాళ్ళు ధనవంతులు వచ్చిరా, బీద వాళ్ళు వచ్చిరా? చనిపోయే వాళ్ళు వచ్చిరా? చనిపోయే వాళ్ళు వచ్చి దాన్ని జయించి వాళ్ళు అనేకులను బతికించిన వాళ్ళు వచ్చిరా? చూసిరు కదా మీరు. బీద వాళ్ళు వచ్చారు, లేమిల నుంచి వచ్చారు, అనారోగ్యంతోనే వచ్చారు, చదువు లేని వాళ్ళు వచ్చారు. హల్లెలూయా. వీళ్ళంతా ఏమైపోయారంతా ఒక స్థాయికి వచ్చేసరికి రిచ్ అనండి. దేవుడు వీళ్ళకి అన్ని ఇచ్చేసిండంట. ఎలా ఇచ్చిండు అనేది మనం వాక్యంలో చూసుకుందాం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 11వ వచనం చదవం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు. ఒక నిమిషం అమ్మ, ఈ బైబిల్లో నీకేమన్నా ఈ అక్షరాలు చదవడం ఏమన్నా నీకు కఠినమైనయా? లేదు. చెప్పండి. మళ్ళీ ఎందుకు బైబిల్ని చదవడం అంత నెగ్లెక్ట్ చేస్తావు దీన్ని? కాకపోతే చర్చకు మాత్రం దీన్ని తీసుకొని వచ్చేస్తావు. మీరు అనుకుంటారు, అరే చదువుతాం కదా పాస్టర్, ఎందుకు ఇట్లా అంటుండే మమ్మల్ని? బైబిల్ చదువుతాం కదా, మేము కంటిన్యూ చదువుతాం, ఎప్పుడు చూసినా మా ఇంట్లో అంటుంటాం. నేను ఎప్పుడు నీకు ఈ బైబిల్ చదవడమే ఉంటుందని చెప్తే చదవడంలో విధానం వేరే ఉన్నది. విన్నావా? ఆకలి లేని ఆహారం తినడం వ్యర్థం, తెలుసు కదా మీకు. అది నీకు కూడా తెలుసు. మళ్ళీ ఏమవుతుంది? ప్రాబ్లం చేసుకొస్తా, తీసుకురాదా? వాక్యం చదివేటప్పుడు ఈ వాక్యమే నాకు ఇచ్చారు కాబట్టి దీన్ని చదివితేనే నాలో నుంచి గొప్పవాడు బయటికి వెళ్తాడు. లోకంలో ఉన్నాడు ఒక గొప్పవాడు, వాడే గొప్పలను అందరినీ నాకు చూపించేసి వాళ్ళ దగ్గర ఇది ఉంది, వాళ్ళ దగ్గర కారు ఉంది, వీళ్ళ దగ్గర హెలికాప్టర్ ఉంది, ఇవన్నీ నీకు చూపిస్తున్నాడు కదా. లోకంలో ఉన్న ఆ గొప్పవాని కంటే ఈ వాక్యం ఎప్పుడైతే నువ్వు పెడతావో నీలో నుంచి గొప్పవాళ్ళు బయలుదేరుతాం. హల్లెలూయా. చదువు. దూరమైనది కాదు, మనము దానిని విని గైకొనున్నట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకొనుటకు అది ఆకాశమందు ఉండునది కాదు. మనము దాన్ని విని గైకొనున్నట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకొననేలా. అది సముద్రపు అద్దరి మించినది కాదు. నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది. పక్కలకి బహు సమీపంగా ఉన్నదని చెప్పు. బహు సమీపంగా. ఎక్కడానండి? టీవీలో, ఇంట్లో టీవీలో సాయంత్రం మొదలవుతుంది, బహు సమీపంగా ఇంట్లో టీవీలో మొదలైపోతుంది. హల్లెలూయా. అవి ఎన్ని సొంపం ఉంటుంది. ఇక్కడ చూడు, ఎక్కడ బహు సమీపంగా ఉందంట, గమనించండి. చదువు. నీ హృదయమున నీ నోటనున్నది. ఒక్క నిమిషం, ఎక్కడుందంట? ఫస్ట్ వాక్యం ధ్యానించినప్పుడు నీ హృదయంలో స్టోరేజ్ కావడానికి ప్లాన్ చేస్తుంది. హల్లెలూయా. దాని తర్వాత ఎక్కడి నుంచి అంట? నీ నోట్లో. నేను చెప్పినా మాట్లాడు.
ఈరోజు నుంచి ఎంతమంది మాట్లాడతారు? సనుగుడు గునుగుడు పెట్టుకురు అనుకో, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు సనుక్కో గునుకో, ఇది పోయేంత వరకు నేను నీ దగ్గరికి రానంటాడు. ఎంతమంది సనుగుతారు ఇవాళ నుంచి, గునుగుతారు? హల్లెలూయా. భార్యలు భర్తలకు టార్చర్ పెట్టొద్దు, భర్తలు భార్యలకు టార్చరు పెట్టొద్దు. హల్లెలూయా. రాయి రాస్తే ఏమవుతుంది? స్టోన్. అవసరమా మీకు అవి? మీ విషయం కాదు, మీ కుటుంబం విషయం కాదు. వేరేళ్ళని తీసుకొని వచ్చి మధ్యలో 2 రాళ్ళలో మంట పెట్టేసి కట్టెలు వేసేసి విన్నావా, ఇంతున్న మంట ఇంత పెద్ద చేసేస్తారు. హల్లెలూయా. అప్పుడు వస్తారు పక్కలు, ఏంది ఇంట్లో నుంచి సౌండ్ వస్తుంది, ఏ ఇంట్లో మంట అంతా వెళ్ళిపోయింది మంట. హల్లెలూయా. మీకు ఇట్లా చెప్తే అర్థం కాదని ఇట్లా తీసుకొని వచ్చినాం. హల్లెలూయా. ఏంది సౌండ్ పక్కలది వస్తుందని చెప్తే మంట చిన్నగా ఉన్న మంట పెద్దగా అయిపోయింది. హల్లెలూయా. ఎక్కడుందంటే వాక్యము నీ హృదయంలో నీ నోట్లో మాట్లాడాలి. స్పీక్ వర్డ్. హల్లెలూయా. స్పీక్ వర్డ్. ఏం చెప్పినా స్పీక్ వర్డ్. నువ్వు మాట్లాడుకుంటా చదువుకుంటా మాట్లాడు, నీ చౌకు వినిపించాలి. హల్లెలూయా. నేను కరెక్ట్ పద్ధతిలో ఎక్కడ నన్ను మిస్గా మళ్ళీ వెనక నుంచి చదువు. హల్లెలూయా. చదివిందే చదువు, అదేం లాస్ ఏం లేదు నీకు. హల్లెలూయా. ప్రపంచంలో ఏ బుక్ చదివినా నీకు ఆత్మ కనెక్ట్ కాదు, కానీ ఇది కాన్సెప్ట్ చదవగా నీ ఆత్మ దేవునితో కనెక్ట్ అయిపోతుంది, పరిశుద్ధాత్మతోనే. హల్లెలూయా. రైట్. ఎంతమంది ఈ రోజు నుంచి నేను మాట్లాడి వచ్చే వారం వరకు నీలో ఒక కొత్త నా ఒక ఐస్ని నూతన పరుచుకుంటా, కొత్తగా మిరాకిల్ ఇమాజిన్స్, మంచి మంచి ప్రదేశాలను నాలో పెట్టుకుంటా. అంత ఏదైతే ఇంతకుముందు బ్యాడ్ ఉందో, వెనుక జీవితం గురించి ఆలోచిస్తున్నానో, నేను వాటి గురించి ఆలోచించా. యేసులో ఏమంటాడు? నీ పాపంలో నేను జ్ఞాపకం చేసుకోను, యేసులో నువ్వు నూతన సృష్టివి. నూతన సృష్టి, నూతన స్వభావము. హల్లెలూయా. రైట్. ఇంకెవరెవరికి రాలేదో సాక్రిమెంట్ చూడండి. రైట్. లేచి నిల్చుందాం, సాక్రిమెంట్ ప్రేయర్ చేద్దాం. వచ్చిందా? అందరికీ వచ్చిందా? రైట్. పరిశుద్ధుడా ప్రభా తండ్రి యేసయ్య, పరలోకం నుంచి దిగివచ్చిన జీవాహారమైన యేసయ్య, నీకు వందనాలు ప్రభా తండ్రి. నీ యొక్క శరీరం నిజమైన జీవం ప్రభా తండ్రి, నీ యొక్క రక్తం నిజమైన జీవం ప్రభా తండ్రి యేసయ్య. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ తండ్రి, నీ తలంపులు వాళ్ళ తలంపులు ప్రభా తండ్రి, ఈ యొక్క శరీరం ఈ యొక్క రక్తం తిన్నప్పుడు ప్రభా తండ్రి, యేసుక్రీస్తు నామంలో ప్రభా తండ్రి, నీ యొక్క మనసు కలిగి ప్రభా తండ్రి జీవించే కృపను ఈ బిడ్డలకు దయచేయమని చెప్పేసి ప్రార్థిస్తున్నాను. నీ యొక్క మనసు ప్రభా తండ్రి యేసయ్య కలిగి ఉండే విధంగా ప్రభా తండ్రి, దేవునితో సాహసం చేసే విధంగా ప్రభా తండ్రి, వీళ్ళ రోజు ప్రభా తండ్రి సమయాన్ని ప్రభా తండ్రి సాతాను దొంగలించకుండా ప్రభా తండ్రి, రోజు సమయము దేవునితో పరిశుద్ధాత్మతో సాహసం కలిగి ప్రభా తండ్రి, దివారాత్రంలో వాక్యం ధ్యానించి ప్రభా తండ్రి, దివారాత్రంలో ప్రభా తండ్రి ధర్మశాస్త్రాన్ని బోధించి, ఏదైతే ప్రభా తండ్రి యోషువ గ్రంథంలో ఈ ధర్మశాస్త్రం గ్రంథాన్ని ప్రభా తండ్రి బోధించకుండా తప్పిపోవద్దని చెప్పేసి ప్రభా తండ్రి,
ఇప్పుడు నీ యొక్క కృప ఇచ్చిన ప్రభ తండ్రి యేసయ్య, ఇది ఒక కృపాయుగం ప్రభ తండ్రి. పరిశుద్ధాత్మ అన్యోన్య సాహసం కలిగి ఉన్నారు ప్రభ తండ్రి బిడ్డలు ప్రభ తండ్రి. యేసునామంలో వాళ్ళ సమయాన్ని ఏదైతే దొంగలిస్తుందో ఆ దొంగలించే సాతాన్లను యేసునామంలో బంధిస్తున్న తండ్రి. ఎటువంటి బలవంతులు ఉన్నా తండ్రి ఆ బలవంతులను బంధించేస్తున్న ప్రభ తండ్రి. పరిశుద్ధాత్ముడ ప్రభ తండ్రి, యేసుక్రీస్తు నామంలో ప్రభ తండ్రి విశ్వాసం ప్రభ తండ్రి అభివృద్ధిలోకి రావాలి ప్రభ తండ్రి. నీ యొక్క శరీరం తిని నీ యొక్క రక్తం తాగుతుండగా ప్రభ తండ్రి వాళ్ళు విశ్వాసంతోనే ప్రభ తండ్రి ఉండాలని చెప్పేసి ప్రార్థిస్తున్నా. విశ్వాసం కలిగి ప్రభ తండ్రి నీ యొక్క శరీరం తిని నీ యొక్క రక్తం తాగాలి ప్రభ తండ్రి. విశ్వాసం కలిగి ప్రభ తండ్రి దీని ద్వారా సమస్తము జయించిన ప్రభ తండ్రి. ఈ రక్తం కాచి లోకాన్ని జయించినావు కాబట్టి ప్రభ తండ్రి నీ యొక్క శరీరం నీ యొక్క రక్తం తించుండగా ప్రభ తండ్రి వీళ్ళు కూడా ప్రభ తండ్రి వీళ్ళ జీవితంలో ఏదైతే బాండేజ్ ఉందో ప్రభ తండ్రి, ఏదైతే వెనుకబడిన జీవితం ప్రభ తండ్రి యేసునామంలో ఎటువంటి ప్రభ తండ్రి బంధకాల్లో ఉన్నారో, ఎటువంటి చెరలో ఉన్నారో ప్రభ తండ్రి వీళ్ళని విడిపించమని చెప్పేసి నజరేయుడైన యేసునామంలో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. లైవ్లో ఎవరైతే ఉన్నారో నమ్మి మీరు కూడా సాక్రిమెంట్ తీసుకున్నందుకు ఇంక ఎటువంటి వ్యాధులున్నా, ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా కానీ, ఎటువంటి తల నుంచి అరికాల వరకు బ్రెయిన్కి సంబంధించిన వ్యాధిని యేసునామంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఎవరైతే ఈ వాక్యం విన్నారో ప్రభ తండ్రి మళ్ళీ వింటారో ప్రభ తండ్రి వాళ్ళు బ్రెయిన్కి సంబంధించినది ఎటువంటి డిసీజ్ అన్న ప్రభ తండ్రి, క్యాన్సర్ ప్రభ తండ్రి ఏ లెవెల్లో ఉన్న క్యాన్సర్ అన్నా కానీ యేసునామంలో దాన్ని డిస్ట్రాయ్ చేస్తున్న ప్రభ తండ్రి ఫైర్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ తండ్రి. యేసునామంలో తండ్రి ఎటువంటి HIV వ్యాధి ప్రభ తండ్రి భయంకరమైన రోగం డాక్టర్లతోనే అసాధ్యం, ఇది దేవునితోనైనా యేసుక్రీస్తు నామమే చాలు నీకు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమే, యేసునామంలో పరిపూర్ణ స్వస్థల కుటుంబాల ప్రభ తండ్రి యేసునామంలో సమాధానం కలిగండి. వివాహాలను గణపరచండి ప్రభ తండ్రి. మా ఇండియా దేశాన్ని ప్రభ తండ్రి ఎవరు ప్రభ తండ్రి అధిగమించకుండా ప్రభ తండ్రి యేసయ్య ప్రభ తండ్రి ఈ దేశాన్ని ప్రభ తండ్రి, ఈ దేశంలో ఉన్న ప్రజల్ని ప్రభ తండ్రి, ఈ దేశంలో ఉన్న సైన్యాన్ని ప్రభ తండ్రి ప్రొటెక్షన్ ప్రభ తండ్రి నీ యొక్క కంచెతోని ప్రభ తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రభ తండ్రి ఎటువంటి వర్షాల నుంచి ప్రభ తండ్రి, అకాల వర్షాల నుంచి ప్రభ తండ్రి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రభ తండ్రి అందరినీ యేసు నామంలో ప్రభ తండ్రి ప్రొటెక్షన్ ప్రభ తండ్రి, వ్యాధుల నుంచి విడుదల ప్రభ తండ్రి, ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి అప్పుల నుంచి తాగుబోతుల తండ్రి విడుదల పొందాల ప్రభ తండ్రి యేసు నామంలో ప్రభ తండ్రి. తాగుడు ప్రభ తండ్రి, మత్తు పదార్థాలకు బానిసైన యవ్వనులు ప్రభ తండ్రి యేసు నామంలో ప్రభ తండ్రి వాళ్ళు విడిపించబడాలని చెప్పేసి ప్రార్థిస్తున్న ప్రభ తండ్రి యేసుక్రీస్తు నామంలో ప్రభ తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రభ తండ్రి నీ యొక్క వాక్యం ప్రభ తండ్రి బహువేగం ప్రభ తండ్రి, నీ వాక్యం బహువేగం ప్రభ తండ్రి అందరినీ తాకండి ప్రభ తండ్రి. ఇండియన్ ప్రభ తండ్రి ఏలియా ఆత్మతోని ఇండియన్ నింపమని చెప్పేసి ప్రార్థిస్తున్న తండ్రి, ఏలియా ఆత్మతోని ఇండియన్ నింపమని చెప్పేసి ప్రార్థిస్తున్న ప్రభ తండ్రి, ఏలియా ఆత్మతోని ప్రభ తండ్రి యేసు నామంలో ప్రభ తండ్రి నీ యొక్క హస్తం ప్రభ తండ్రి అందరి మీదకి వచ్చి ప్రభ తండ్రి పరిపూర్ణ స్వస్థత విడుదల చెరలో ఉన్న వాళ్ళు రావాలి ప్రభ తండ్రి యేసునామంలో ప్రభ తండ్రి. జాబ్స్ ప్రభ తండ్రి అన్ని ప్రభ తండ్రి ఇంక్రీజ్ ప్రభ తండ్రి, ఎవరికైతే గవర్నమెంట్ జాబ్స్ ఇంకా రాలేకపోయినా ప్రభ తండ్రి ఆ గవర్నమెంట్ జాబ్స్ కూడా ప్రభ తండ్రి రిలీజ్ చేస్తున్న ప్రభ తండ్రి. నమ్మిన వానికి ఈ సూచక్రియలు కాను ఏలైనా కానీ నా నామంలో పాములను ఎత్తి పట్టుకుని మరణకరమైనది ఏది తాగిన వారికి హాని చేయదని చెప్పిన ప్రభ తండ్రి నజరేయుడైన యేసునామంలో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కీర్తనలు పాడుతుండగా కానుకలు అర్పించు.